2002 2003తో ఈ పాఠశాల నుంచి ఆ గేట్ బయట నుంచి వెళ్ళిపోయిన మనము మళ్ళీ 2003 తర్వాతనే మళ్ళీ గేట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మధ్యలో ఎవ్వరు కూడా లోపలికి రాని వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ ఒక్కరోజు ఇక్కడికి వచ్చాము. అందరికీ మళ్ళొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం. గూనెపల్లి నుండి 10వ తరగతి వరకు చదువుకొని వివిధ ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాల్లో వివిధ పరిస్థితుల్లో సెటిల్ అయిన నా ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మాకు విద్యాబుద్ధులు నేర్పి మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మా గురువర్యులకు పాదాభివందనాలు సార్. ఇక్కడికి వచ్చినందుకు మేము పిలవగానే చిన్న మనసుతో పిలిచిన పెద్ద మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారని మేము భావిస్తున్నాము. ఒకసారి సర్వాలందరూ అక్కడికి వెళ్తే బాయ్స్ అండ్ గర్ల్స్ కొంతమంది వెళ్ళి ఆ పూలతో సర్వాలను స్వాగతించాలని కోరుకుంటున్నాను. మా 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మళ్ళొకసారి స్వాగతం సార్. వెల్కమ్. ఒక్క నిమిషం ఆగండి సార్. ప్రతి ఒక్కరికి మొదటి గురువు బడికి పోకపోతే స్పెషల్లీ నా విషయంలో ఎత్తుకొని సంకలు వేసుకొని పట్టుకుపోయిన సారు సత్య సార్ గారిని మొదటిసారిగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం సార్. రవీంద్ర సార్ కావచ్చు, లక్ష్మీనరసింహ సార్ కావచ్చు, శ్రీనివాస్ సార్ రాలేదు. సో లక్ష్మీ సార్ అంటున్నాడు చెప్పిన శ్లోకాలని వచ్చి ఏదో ఒక శ్లోకం చదవండి అంటూ ఎవరు చెప్తే వాళ్ళే గుడ్ గర్ల్స్. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ధిని నిత్యం పద్మాలయం దేవి స్వామ్యం పాటు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపక. అందరికీ సరస్వతి కటాక్షం కలగాలని, ఆల్రెడీ కలిగింది, ఇంకా కూడా కలగాలని. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కలగాలి, ఇప్పుడు వాళ్ళ పిల్లలకు సరస్వతి కటాక్షంగా
ఇప్పుడున్న నేమ్తో మనకు 10th క్లాస్లో ఏ నేమ్దో ఆ నేమ్తో చెప్తున్నాను. మా లైఫ్ అదే 2002, 2003 వరకు నేను ఇక్కడ ప్రాథమిక ఉన్నత పాఠశాల మొత్తం ఇదే మాకు కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత 2012 వరకు ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ చేసుకొని 2013లో కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపల్గా 2013లో అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. 13 నుంచి 20 వరకు నేను నా విధులు నిర్వర్తించాను. అనివార్య కారణాల వల్ల జాబ్ వదులుకోవాల్సి వచ్చింది. 2019, 20 నుంచి 22 వరకు పాండమిక్ సిచ్యువేషన్. అది నా జీవితానికి కూడా పాండమిక్ సిచ్యువేషనే. నేను ఆ రోజుల్లో హౌస్ వైఫ్ని. ప్రజెంట్ నేను హౌస్ వైఫ్ని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడను. ఇప్పుడు ఆమె ఆస్పైరెంట్ ఆఫ్ డిఎస్సి. 2024లో నా జీవితం మళ్ళీ మారుతుందని అనుకుంటున్నాను. 2002 వరకు స్కూల్లో నేనంటూ తెలియని వ్యక్తి కానీ మా క్లాస్లో కావచ్చు, సార్లకు కావచ్చు, నా ముందు బ్యాచ్ వాళ్ళకు కావచ్చు, నా వెనక బ్యాచ్ వాళ్ళకు కావచ్చు, నేను కొంచెం కాదు బాగానే అల్లది పిల్లని. 2018లో మార్చిలో 13 తారీఖు నాడు నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసిన ఎస్ఎస్సి బ్యాచ్ అని. 18లో స్టార్ట్ చేసినప్పుడు గణేష్, మున్నా, ఫర్జానా, సుహాస్ని, రజిత 5గురితో గ్రూప్ స్టార్ట్ చేశాను. అది ఈ రోజుకి 50 మందికి అయింది. 5గురితో స్టార్ట్ చేసినప్పుడు మున్నా నాతో ఒక మాట అన్నాడు, గణేష్ నాతో ఒక మాట, మనం పార్టీ చేసుకుందామా అని. 2018, 19లో మున్నకు నాకు 2 పెళ్లి కాలేదు. ఇక మీరు అందరూ పెళ్ళి అయిన వాళ్ళతో మమ్మల్ని పెళ్లి కాలేదా అడుగుతుందని చెప్పేసి అప్పుడు పోస్ట్ పోన్ చేసిన. తర్వాత పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ చేసిండు గణేష్, ఏమైంది వచ్చిన పార్టీ అప్పుడు చెప్పిన మున్నకు పెళ్లి కాలేదు రాదు అని. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన మున్నకు నాకు 2 పిల్లలు. ఇక అందుకే ముందుబడి ఈ ప్రోగ్రామ్ని దాదాపు 1 ఇయర్ నుంచి అనుకోగా గత 3 నెలలుగా నేను ఇక్కడికి రావడం, 3 నెలల నుంచి ఫర్జానా, నాతో పాటు మున్నా, గణేష్ కొన్ని వందల మెసేజ్లు పెడితే రిప్లైస్ కూడా రాలేదు. ఎంతో కష్టపడితే మీరందరూ ఇక్కడికి వచ్చిరు. మీ అందరిని ఈ విధంగా చూడడం నిజంగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇంకా స్కూల్ విషయాలకు వస్తే రాజరెడ్డి సార్ మ్యాథ్స్ ఎన్ని చేతి దెబ్బలు తిన్నానో నాకు తెలుసు. కానీ నాకు ఇప్పటికి కూడా 12 ఎక్కం రాదు. పర్ఫెక్ట్గా చెప్తున్నాను, ఎన్ని చేతి దెబ్బలు తినడం. ఇంకొకటి నాకు రాజబాబా గారి సార్ చెప్పిన మాట ఒకటి గుర్తుంది. కొన్ని ఆవగింజలను తీసుకొని ఒక కుండీలో వేసి చేస్తే ఆవగింజలు అనేవి అన్నీ మొలకెత్తవు, కొన్ని మొక్కలు మాత్రమే మొలకెత్తుతాయి. మొలకెత్తిన అన్నీ బతకవు, బతికిన అన్నీ కాయలు ఇవ్వవు. సో మనిషి పరిపూర్ణం కావడానికి మనం ఎప్పుడైతే కరెక్ట్గా చదివి ఉన్నత స్థాయిలోకి ఎదుగుతామో అప్పుడే మన పరిపూర్ణ వ్యక్తులమైనట్టు అనిపించింది. నేను ఒక పాఠశాల ప్రిన్సిపల్గా 200 మంది పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది, నిజంగా ఎవరైతే మనం పోటీతత్వంలో నెగ్గుకొని బయటికి వస్తామో వాళ్ళమే జీవితంలో మంచి స్థాయిలోకి ఉంటామని చెప్పేసి నాకు ఆ మాట ఇంకా గుర్తుంది. నేను ఇంగ్లీష్ చదువు మాకు కొంచెంలోనే వచ్చినా కూడా నాకు ఇప్పటికీ సార్ నేను మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. నేను మొన్న రీసెంట్గా టెట్ ఎగ్జామ్ రాసిన, అందులో పాస్టెన్స్ గురించి ఒకటి వచ్చింది. నాకు అది పెడితే మన నచ్చిన సార్ గుర్తొచ్చేయండు. ఇంకొకటి రీసెంట్గా నేను క్లాసెస్ చదువుతున్నప్పుడు ఒక సిద్దిపేట స్కూల్స్ గురించి, సిద్దిపేట సార్ రాజ్బాగడ్ సార్ చెప్పే స్కూల్ గురించి ఒక మ్యాటర్ ఉంది. రోబోటిక్స్ చెప్పి వాళ్ళ స్కూల్లో పాఠం చెప్తున్నారు. చదువుతుంటే గుర్తొస్తే స్పాట్లో ఫొటోస్ తీసి సార్కి సెండ్ చేశాను రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్. అంటే ప్రతి ఇన్సిడెంట్లో నాకైతే మీరు ఎప్పుడు కళలో తోడుగా కనిపిస్తుంటారు సార్. ఇక హిందీ విషయానికి వస్తే లక్ష్మీనాథ్ సార్తో నేను ఎన్ని దెబ్బలు పడినా నాకు తెలియదు. హిందీ మాత్రం అస్సలు రాకపోయేది. ఇప్పటికి కూడా హిందీ మాట్లాడడం అన్నా, హిందీ రాయడం అన్నా, హిందీ వాళ్ళు మొత్తం కరెక్ట్గా రాయలేను. హిందీ గురించి మాత్రం హరినాథ్ సార్ తర్వాత లక్ష్మీనాథ్ సార్తో చాలాసార్లు దెబ్బలు పడ్డా. రవీందర్ సార్ వచ్చి నువ్వు జల్సేపు ఆగు పాఠం చెప్పి రాక లొల్లి పెట్ట అనేది కృష్ణమ్మ సార్
మేము అన్నోదయ పబ్లిక్ స్కూల్లో చదువుకొని వచ్చినాము. వచ్చిన మే కమిన్ సార్ అనేది కరెక్ట్ మాట్లాడు అనేది కృష్ణ సార్. ఇవన్నీ విషయాలు అసలు మీ అందరితో ఇట్లా షేర్ చేసుకోవడం మస్తు హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఈ స్కూల్లో మనం ఇక్కడ నుంచి ఈ స్కూల్లో ఉన్నంతసేపు మన మైండ్లో ఎలాంటి కపట ప్రేమలు కావచ్చు, కల్మషాలు కావచ్చు ఏవీ లేవు. అలాంటిది అందరూ బయటికి వెళ్ళాము. బయట మాత్రము చాలా విధంగా తేడా ఉంటుంది. మనం బయటకు వచ్చి ఇప్పుడు ఆ జ్యూషిట్కి వచ్చినాము. ఈ వన్ డే మీ అందరితో నిజంగా గడపడం మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరినీ చూసినందుకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్. నాకు నిజంగా ఈ స్టేజీ పై నుంచి నేను నా జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి మీ అందరి ఆశీస్సులు ఖచ్చితంగా కావాలి సార్. ఖచ్చితంగా నాకు మీ ఆశీస్సులు ఇవ్వండి. నేను ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడమే నా జీవిత అంతిమ ధ్యేయం అనుకుంటున్నాను. అది మాత్రమే నా లక్ష్యం. ఖచ్చితంగా మీ ఆశీస్సులు కావాలి సార్. నాకు మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా అవుతానన్న నమ్మకం నాకుంది. మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. ఆనందికి అడిగా సార్. సరే, ఇప్పుడు ఈ పార్టీకి మనం ఇంత సరే ఎనీవే చేసినప్పటికీ ఒక సెటిల్ అయిన తర్వాత మనందరికీ పార్టీకి ఒక అరేంజ్మెంట్స్ ఇచ్చిన వ్యక్తులుగా సుహాస్ని బాలాజ్ ఉంటున్నారు. సో వచ్చి ఫస్ట్ బాలాజ్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హర్ష. నాకు కొంచెం మాట్లాడడం రాదు. అది రాదు. ప్రభాకర్ రెడ్డి సార్కి ఆల్రెడీ తెలుసు. నువ్వు మాట్లాడని ఎప్పుడు అనుకుంటేవాడు. సో నాకు వచ్చిన కాడికి నేను మాట్లాడతాను ఈరోజు. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వేదిక పైన కూర్చున్న మన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. ఎందుకనంటే నా గురించి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. నన్ను ఇలా చాలా మంది గుర్తుపట్టలేకపోతుంటారు. ఈవెన్ నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా నేను ఎక్కడ బయట తిరిగాను. అప్పటి నుంచి కూడా అలవాట్లేదు. సో ఇప్పుడు కూడా నా పేరు బాలరాజు. బాలరాజు. నేను ఎంసీఏ చేశాను. నేను ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా చేసుకున్నాను ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో, గోల్డ్మెన్ సాక్స్ బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇది నాకు ఒక కూతురు ఇక్కడనే ఉంది. సో థింగ్ ఏంటంటే నేను ఇక్కడ చదువుకున్న రోజులు అసలు నాకు ఎంత ప్రోత్సాహం తెలుసా. ఇక్కడ ఫస్ట్ లక్ష్మీ సార్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మున్నాడు గణేష్ గారు మేము ఎప్పుడు అనుకున్నది, మేము 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయని అన్నది మీ అన్న మనం నిడిచిపెట్టాడు ఆరా అని. ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో కూడా లక్ష్మీ సారే మనకు అరుణోదయ పబ్లిక్ స్కూల్ ఉన్నప్పుడు లక్ష్మీ సారే మనకు అప్పుడు నార్మల్ వాళ్ళ నుంచి పెట్టించేవాడు. ఎప్పుడు కొట్టేవాడు. విద్యా వాలంటీర్కి వచ్చిండనగానే మా ముగ్గురు ఫేసులు మారిపోయాయి. అవి అయిపోయింది. మనం ఎక్కడున్నా మా ముగ్గురిని ఒక దగ్గర ఊకుండా పెట్టేటోడు కాదు. ఇవి అంతా అంటే చదువుతామని కావచ్చు కానీ ఏదో డిఫరెంట్గా ప్లేస్లలో కూర్చోబెట్టేవాడు. సో ఇప్పటికి కూడా లక్ష్మీ సార్ని నేను కలిసినా కానీ గైడెన్స్ ఎట్లుంటుంది అంటే బాగా కొంచెం నేను మాట్లాడిస్తూనే ఉంటాను. సార్ కూడా ఇది చేయరా అది చేయరా అని చెప్తూనే ఉంటాడు. ఇప్పటికి కూడా నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు లక్ష్మీ సార్. ఆ విషయంలో అయితే ఏం ఇబ్బంది లేదు. సత్య సార్ అంటే ఇక సత్య సార్ మా ఇంట్లో మనిషిలాగానే డైలీ మేము గోనెపల్లికి వస్తే మీ ఎవరిని కలుస్తున్న కలను కానీ సత్య సార్ని అయితే డైలీ కలుస్తాను. సార్ నాడు సార్ మా ఇంటి ముందటికి వెళ్ళా పోతాడు, మాట్లాడుతూనే ఉంటాడు. సారు నేను కనబడకుండా సార్ బాలరాజు, నేను చూడకుండా సార్ పిలుస్తాడు, బాలరాజు ఎప్పుడు వచ్చినా ఏంటంటే లేదు సార్ చూస్తేనే నేను ఏదో బిజీగా ఉన్నట్టున్నా సార్ అంటే ఫోన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. ఎక్కడ ఉంటావు ఏందని ప్రతిసారి అడుగుతూనే ఉంటాడు. తర్వాత రాజప్రభాకర్ రెడ్డి సార్ ఏంటంటే నేను 9th క్లాస్ ఉన్నప్పుడు వచ్చిండు. నేను ఎక్కడో ఉండేవాడిని. ఎట్లా అంటే అసలు ఏం మాట్లాడకూడదు. సార్ ఒక్కటే అని నువ్వు సైలెంట్గా ఎందుకుంటారో మాట్లాడు. అది ఒక్కటే. నాకు హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండదు. సార్ ఒక్కడే కంటెంట్ చూసి మార్కులు వేసుకోడు, హ్యాండ్ రైటింగ్ అసలు కానీ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పేవాడు. అదొక్కటి నాకు బాగా నచ్చేది. చాలా మోటివేషన్ చేసేవాడు రాజప్రభాకర్ రెడ్డి సార్. తర్వాత రాజిరెడ్డి సార్, మీ అందరికీ రాజిరెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జీమెయిల్ సైన్ ఇన్ అయినా
లేకపోతే ఏదైనా ఒకటి ఏదైనా వెబ్సైట్ లాగిన్ అయినా ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫేవరెట్ టీచర్ ఎవరైనా అడుగుతారు. నేనైతే కళ్ళు మూసుకొని రాజరెడ్డి సార్ అని పెడతాను. ఎందుకంటే ఫర్గాట్ ఎప్పుడైనా మర్చిపోతాం. మస్తు వెబ్సైట్లు మస్తు సిస్టమ్స్ లాగిన్ కావాల్సి వస్తుంది. ప్రతి జాగల ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఒక పాస్వర్డ్ పెట్టినామంటే మళ్ళీ ఇంకో దగ్గర పెట్టదు, హండ్రెడ్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. కానీ ఒక క్వశ్చన్ మాత్రం మర్చిపోకుండా ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఇస్తే మళ్ళీ మన పాస్వర్డ్ రిట్రీవ్ చేసుకోవచ్చు. అక్కడ నేనేం చేస్తానంటే నా ఫేవరెట్ టీచర్ రాజరెడ్డి సార్ అని పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు నా లైఫ్లో అంత మోటివేషన్ చేసిండు సార్. నేను సార్ వచ్చిన తర్వాత ఎంత ఇంప్రూవ్ అయినో అది నాకు తెలుసు. ఎందుకనంటే సార్ నన్ను ఎంత ఎంకరేజ్ చేసిండో, రాజబాబు రెడ్డి సార్ కానీ, రాజరెడ్డి సార్ కానీ, శేఖర్ సార్ కానీ, వీళ్ళు ముగ్గురు నా లైఫ్లో చాలా టర్నింగ్ చేసినారు. శేఖర్ సార్ ఈవెన్ లేకున్నా కానీ నాకు బుక్స్ ఏదైనా సరే ఎంత ఇబ్బంది ఉన్నా కానీ నేనున్నా అని చెప్పేవాడు. ఇలా శేఖర్ సార్ నాకు కాంటాక్ట్ లేదు కానీ సార్ ఎప్పుడు కలిసిన సార్ ఇప్పటికి మా ఫాదర్ కలిసినా కానీ వాడు ఏం చేస్తుండు అని ఉండేది. అది ఎప్పుడు శేఖర్ సార్ అయితే వీళ్ళ ముగ్గురు చాలా అంటే చాలా ఎంత ఎంకరేజ్మెంట్ 10th క్లాస్లో అయితే. సార్ నేను ఇట్లా మీకు అంటే మీరు మర్చిపోవచ్చు, ఈ స్కూల్లో మన బ్యాచ్ ఫస్ట్ టైం మనం 500 క్రాస్ చేసినాం. గవర్నమెంట్ ఇంత ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియదు, లక్ష్మీనరసింహ సార్కి తెలుసు. కానీ అప్పుడు సార్లు ఈ ముగ్గురు సార్లు వచ్చి రవీందర్ రెడ్డి సార్ కూడా అప్పుడు మనకి ఎట్లుండేదంటే సోషల్గా ఉండే ఇంతమంది సార్లు. లక్ష్మీనరసింహ సార్ కూడా హిందీ చెప్పేందుకు వచ్చిండు అప్పుడు అన్న సార్ లేకపోతే. ఇంతమంది సార్లు మనం ఇంత పర్సంటేజ్ సార్లకు ఇంత అసలు అంత ఎక్స్పెక్టేషన్ కూడా వేయలేదు, మేము కూడా వేయలేదు. సార్లు ఎంకరేజ్మెంట్ కానీ స్పెషల్ క్లాసులు కానీ సాయంత్రం పొద్దునొచ్చి రాజరెడ్డి సార్ పొద్దునొచ్చి మ్యాచ్ చెప్పేటోడు, ప్రభాకర్ రెడ్డి సార్ సాయంత్రం మ్యాచ్ చెప్పేవాడు. ఫణీందర్ సార్ ఇవాళ మనం మిస్ అయినాం. సార్ చెప్పేవాడు అర్థమవుతలేదంటే ఫణీందర్ సార్కి అలసటనే ఉండకపోయేది, మనకు అలసట వచ్చేది సార్ చెప్తా ఉంటే. ఇంకా కమ్యూనికేషన్ ప్రాబ్లం అన్నమాట. కానీ ఇంత లో నుంచి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ వల్ల చూస్తే ఏవేవో కాన్వెంట్లు లేకపోతే ఏవేవో యూనివర్సిటీస్ ఉంటాయి. కానీ నాదొక గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ నుండి వచ్చి మాతో కూర్చుని నువ్వు పని చేస్తున్నావు అని అంటే వాళ్ళు ఎప్పుడు అసలు మీ సార్లు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నాకు 2 సార్లు ఉండేది, ఎప్పుడు 2-3 సార్లు ఉండేది అదే అని. ఈవెన్ నేను 10th అయిపోయిన తర్వాత కూడా ఇంటర్లో ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాను, ఫేమస్ కాలేజ్. అక్కడ నాకు మింగిల్ కాలేదు, అసలు కాలేజ్కి వెళ్తానికి ఏడ్చాను. అసలు ఎంత ఇబ్బంది అయ్యేదంటే నాకు నిర్బంధ విద్య అసలు మా చెల్లెకి తెలుసు, ఇక్కడనే ఉన్నది. కాలేజ్కి వెళ్ళబెట్టాను వెంటనే మళ్ళీ ఇంటర్ అవుట్ పని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేయండి, మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్లోనే చేయండి. ఎందుకంటే ఫ్రీ విత్ ఉండే ఎంకరేజ్మెంట్ ఉండే. కానీ ఎవ్వరు కూడా నా లైఫ్ని మౌల్ చేయలేదు. ఇప్పటికీ నేను ఈ స్టాండర్డ్గా ఉన్నానంటే సార్ మీకే ఎంత రాజరెడ్డి సార్, ప్రభాకర్ రెడ్డి సార్, శేఖర్ సార్. ఎందుకనంటే శేఖర్ సార్ ఈవెన్ చెప్పకుండా కానీ 10th క్లాస్ వరకు అయితే నాకు 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు నాకు కానీ మున్నకు కానీ గణేష్ కానీ మా ముగ్గురికి మస్తు ఎంకరేజ్ చేస్తాడు శేఖర్ సార్. మేము చిన్నగా ఉండేది, అంత పక్కా చిన్నగా ఉండేది. మేము ఆడుకుంటుంటే కూడా శేఖర్ సార్ ఒక సబ్ టీమ్ అని పట్టుకొచ్చి కబడ్డీ ఆడించేటోడు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా బాగుండేది సార్. నాకు ఈ ఫౌండేషన్ ఇవాళ నేను ఇంత మంచిగా ఉన్నానంటే ఈ స్కూల్లో చదువుకోవడం నా అదృష్టం. నరసింహారెడ్డి సార్ ఇంగ్లీష్ ఇక మీరు లాస్ట్ 9th క్లాస్ 10th క్లాస్ మళ్ళీ మీ ఫస్ట్ బ్యాచ్. అప్పటికి మాకు కంప్లీట్ ఇంగ్లీష్ సార్ లేదు, జస్ట్ ఎవరంటే కృష్ణమూర్తి సార్ చెప్పేవాడు. కానీ సార్ది మాత్రం సోషల్ బ్యాక్గ్రౌండ్. కొంచెం మంచిగా సెట్ అయినా కాకుండా అందరం అయితే మనం ఓకే ఒక హెల్ప్ చేసే స్థితిలో ఉన్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మనకు ఎంతో కొంత స్కూల్ ఇచ్చింది, దానికి మనం తిరిగిద్దాం. ఒక చిన్న స్కీమ్ చెప్తాను ఏందనంటే ప్రతి ఒక్కరు ఇందులో ఉన్నవాళ్ళు ఏదంటే మంత్లీ 100 రూపీస్, మనం 50 మెంబర్స్ అనుకున్నాం మంత్లీ 5000 రూపీస్. 100 ఎవ్వరికి కూడా ఇబ్బంది కాదు. సో నేను అందరికీ నా డీటెయిల్స్ పంపిస్తాను, నేను మెయింటైన్ చేయమని నేనే చేస్తాను. మనమే డిస్కషన్ చేసి స్కూల్కా మన విలేజ్కా మన ఫ్రెండ్స్కా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఆ 5000 ఆ మంత్లీ, లేదంటే ఏం సిచ్యువేషన్ లేదు ఒక 2-3 నెలలు ఆపి ఇంకేమన్నా ఎక్కువ ఏదైనా ఇంకా చేయాల్సి వస్తుంటే అలాంటి మనం చేసి కొంచెం మనకు ఇచ్చిన ఊరుకు మనకి ఇచ్చిన స్కూల్కు తిరిగిద్దాం అనేది ఒక చిన్న కోరిక. తలా 100 రూపీస్ మంత్లీ. ఇంత 5000 అయినా కానీ 50 మెంబర్స్ 5000 అయినా కానీ ఇంకొకరికి ఆ 5000 చాలా హెల్ప్ఫుల్. ఓకేనా? ఈ 5000 మనమే డిస్కస్ చేసి ఏం చేద్దాని ఏం చేద్దాం. ఎవరైనా ఎక్కువ డొనేట్ ఇచ్చాల్సి వచ్చినా ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ ఉంది, దానికి ఒక 4000 అయినాయి, ఇంకొక 2000 3000 అంటే ఎక్కువ కూడా వాళ్ళని కాంట్రిబ్యూట్ చేస్తే న్యాయం. ఎందుకంటే మనం పెరిగిన ఊరుకు మనం చదివిన స్కూల్కి ఇస్తున్నాం. ఇది మాత్రం
మనం అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడే చేతులు లావట్టండి. సో 100 రూపీస్, ఓన్లీ 100 రూపీస్ మంత్లీ. ఓకేనా? ఇది ఎంతవరకు పోతుందో, ఇది ఎందుకంటే మన ఊరికి మనం ఆదర్శంగా ఉండాలి చదివినందుకు. మన బ్యాచ్ ఎప్పుడైతే 100% ఫస్ట్ టైం పాస్ అయినామో మన బ్యాచ్లో సాల్ రాగానే, అదే విధంగా కూడా మనం ముందుండాలని నేను అనుకుంటున్నాను. అందరికీ సమ్మతమే కదా ఇది. 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్. ఏదైనా సరే ఎట్లా అంటే ఎవరు సరే, ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే మీరే బ్రింగప్ రండి, మీరే తీసుకొని వస్తే దాన్ని మనం జస్ట్ ఈ 48 లైన్ జస్ట్ వాట్సాప్లోనే అయింది. ఒక్కొక్క ఒపీనియన్, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. ఫైనల్గా ఏదో ఒక డిసిషన్ తీసుకొని వెళ్ళగలం. ఈ పార్ట్ ఇంత సక్సెస్ అయిందని అంటే మన వాళ్ళని, మనం తీసుకున్న డిసిషన్ వాళ్ళని. ఓకేనా? సో జస్ట్ చిన్న ఇనిషియేషన్, కానీ ఈ ఇనిషియేషన్ మనం ఎంతవరకు తీసుకుపోతాం అనేది చూస్తుంటాం. మనకే చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా ఏదైనా సరే ఫస్ట్ చూస్తూ ఉంటే చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ పోతూ ఉంటే ఏమంటే చిన్నగా అవుతూ ఉంటుంది. ఏ పని స్టార్ట్ చేసినా సరే అదే విధంగా కూడా మనం చిన్నగా 100 రూపీస్తో స్టార్ట్ చేద్దాన్ని, మళ్ళీ మనకు ఇచ్చిన ఊరుకు, మన ఇచ్చిన స్కూల్కు తిరిగిద్దాన్ని. ఎవరికి మన ఫ్రెండ్స్లో కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉన్నా కానీ మనం అట్లా చేద్దాం. మనం మీకు ఒకసారి మన ఫ్రెండ్కి ఒక ఇబ్బంది అయింది, మనం అంతా క్రౌడ్ ఫండింగ్ చేసినాం, ఫ్రెండ్కి హెల్ప్ చేసినాం, అప్పుడు చాలా హెల్ప్ చేసినాం. సేమ్ ఇప్పుడు కూడా అంటే ఒక ఫ్రెండ్ అని కాదు, అట్లే ఎవరైనా సరే ఎవరికి ఇబ్బంది ఉన్నా, కొంతమంది మొమ్మాటం ఉన్నా, లేదు స్కూళ్ళకి అవసరం ఉంది, లేకపోతే విలేజ్లకి అవసరం ఉంది అని అనుకుంటే ఆ విధంగానే ఎక్కువ అవసరమేం లేదు. 100 రూపీస్ అనేది ఎవరికి కూడా పెద్ద మ్యాటర్ కాదు మంత్లీ. సో మంత్ కాగానే ఎప్పుడైనా సరే 5th 10th సంబంధమే లేదు, ఆ మంత్ డబ్బులు ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి మనదన్న వాళ్ళు అనుకుందని, ఓకే నన్ను మెయింటైన్ చేయమన్నా, లేదా మున్న చేసినా, కన్నెట్ చేసినా, అర్చన చేసినా, ఇంకెవరైనా ముందుకు వచ్చినా చాలా సంతోషం. జస్ట్ 100 రూపీస్ మంత్లీ, 100 రూపీస్ డిసైడ్ అయ్యేదాన్ని. అర్చన, పర్సన వీళ్ళు చాలా అంటే చాలా 4 days నుంచి వెళ్ళి చాలా రేఖ వీళ్ళు ఎంతమంది అని అంటే చాలా రోజుల నుంచి వెళ్ళి వీళ్ళు చాలా అందరినీ పుషప్ చేస్తారు, సాల్వ్ చేస్తారు. నేను లాస్ట్ వీక్ నుంచి ఇన్వాల్వ్ అయినా, జస్ట్ అందరు ఓకే అవుతుర్రా అని. కొంచెం టైం లేకపోవడం వల్ల నేను ఇంటరాక్ట్ కాలేదు, కానీ నేను లాస్ట్ సండే నుంచి అందరికీ పర్సనల్గా కాల్ చేసి అందరూ ఎవరైతే నేను కాల్ చేసిన వాళ్ళు వచ్చినందుకు కూడా ఈ వేదిక పైన నుంచి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. అమూల్యమైన సందేశం మేమందరం పాటిస్తాము. అయితే ఒక ఫ్రెండ్ అన్నాడు, దీన్ని నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మల్లేశం హెల్త్ బాగాలేకపోతే బాలరాజ్ అండ్ సుహాస్ని వాళ్ళ హస్బెండ్, స్పెషల్లీ థ్యాంక్ యూ, తను ఇక్కడ లేడు. సుహాస్ని వాళ్ళ హస్బెండ్ అండ్ బాలరాజు చాలా హెల్ప్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని మల్లేశంకు చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషల్లీ మా స్కూల్ నుంచి కూడా, టీచర్స్ దగ్గర నుంచి కూడా నేను డబ్బు తీసుకొని తనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈరోజు మన ముందు హెల్తీగా నిలబడ్డాడు. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ పిల్లలు మా ఇంటి పక్కకు వచ్చి మా నాన్న బాగాలేడు అని చెప్పారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాదే. వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయారు, 2 ఆడపిల్లలు. ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు. ప్రతి ఒక్కరు మోటివేట్ అయ్యారు. ఇందులో బాలరాజ్ ఎంత కష్టపడ్డాడు, సుహాస్ని వాళ్ళ హస్బెండ్ కూడా అంతే కష్టపడ్డాడు. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసిర్రు. సో బాలరాజ్ చెప్పింది ఇది బాగుందని నా ఫీలింగ్. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. దానివల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో మనం బెంచెస్ ఇవ్వచ్చు, బ్లాక్ బోర్డ్స్ ఇవ్వచ్చు, కంప్యూటర్ ఇవ్వచ్చు, చిన్నది ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్ కూడా ఇవ్వచ్చు. అది ఆలోచించి నువ్వు చెప్పిన నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా తీసుకుంటాం బాలరాజ్. నెక్స్ట్ రజిత. మాట్లాడడం లోపల ఎంతో ఉంటుంది, కానీ స్టేజ్ మీద మాట్లాడలేకపోతాం అంతే. ఈ స్కూల్తో నాకు చాలా అనుబంధం ఉంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు. సార్ చెప్పొచ్చు, ఫ్రెండ్ చెప్పొచ్చు, కానీ చెప్పలేకపోతున్నాను. నా పేరు రజిత, నేను ఇంటర్ చదువుకున్నా. నాకు నర్సింగ్ 10th అయిపోగానే అమ్మ చదువుకోవాలి, మీరు చదువుకోనంటే మీ పేరెంట్స్ ఇది చేయండి అది చేయండి అని చెప్పి చదువు అనిపిస్తారు, చదువుకోండి అని చెప్పారు. అలా ఇంటర్ చదివినా. మా పేరెంట్స్ ఆర్థిక పరంగా చదివించలేకపోయినారు. చాలా ఫ్రెండ్స్ చదువుకుందామని చెప్పారు, కానీ చదువుకోలేకపోయినాము. మనం చదువుకోలేదు కాబట్టి మన పిల్లలకన్నా మన కళల్ని నెరవేర్చాలని, ఏదైనా సరే చదివించాలనుకుంటున్నాము. చాలా చెప్పాలని, కానీ థ్యాంక్ యూ సార్. హౌస్ వైఫ్ సార్, ఇబ్రాహీం నగర్. ఫైనాన్స్ చేస్తాడు, బిజినెస్ చేస్తాడు సార్. సార్ నేను ఏదో ఒకటి చేయాలి, నా భర్తకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నా. ఇక ముందు చూడాలి. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ వేదిక పైన ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు హరిబాబు, సరగొండ హరిబాబు. నేను వచ్చేసి భువనగిరిలో ఉంటున్నాను సార్. నేను వచ్చేసి హోటల్ వివేరలో మేనేజర్గా చేస్తున్నాను సార్. అంటే నేను ఎప్పుడు సరిగా మాట్లాడలేదు సార్. అంటే నేనేం మాట్లాడలేదు సార్. సార్ ఓకే అందరికి ప్రవీణ్ కారిముల్లా. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఫస్ట్ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది మాత్రం శ్రీనివాస్ రెడ్డి సార్. మ్యాథ్స్లో చాలా బాగా ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత ప్రాచార్య సార్ మీరు గుర్తున్నారు, బాగా చెప్పేవారు. సత్య సార్ చిన్నప్పటి నుంచి నేర్పించారు మీరు నాకు, ప్రైమరీ స్కూల్ నుంచి తెలుసు. లక్ష్మీ నరసింహ సార్ హిందీ నేను బాగానే చదివేదాన్ని. హరినాథ్ సార్ కూడా నేను చాలా ఫేవరెట్ హిందీలో. ఆల్మోస్ట్ అందరికీ 30లు 40లు, నాకు మాత్రం ఎప్పుడు 70 హిందీలో. అన్ని సబ్జెక్టులో బాగుండేదాన్ని అది. అండ్ సార్ నరసింహారెడ్డి సార్ మీరు, నేను వెళ్ళిపోయాను 10th ఇక్కడ నుంచి, తర్వాత మీరు వచ్చారు. మీతో పెద్ద అనుభవం లేదు నాకు. రవీంద్ర సార్ సోషల్ సార్కి నేను తెలుసు, చాలా ఫేవరెట్. సోషల్ స్టడీస్ ఇంత ఫాస్ట్గా చెప్పడం సార్కి సాధ్యం. సార్ దగ్గర నేర్చుకున్నాం ఎక్కువ. మీరు చెప్పడం వల్లే మాకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది, నేర్చుకోగలిగాము, చదువుకోగలిగాము. జీవితం అంటే ఏంటి, చదువుకోవాలి, ముందుకెళ్ళాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఒకరికి ఆదర్శంగా ఉండాలి అనేది మీ దగ్గర నేర్చుకున్నాము, ఎంతో కొంత చదువుకున్నాము. అండ్ టుడే ఐఎమ్ వర్కింగ్ ఇన్ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ QA. అండ్ ఐఎమ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ one subgroup. Okay. And I married to Mr. Narendra. He is my senior. మీకు అందరికీ తెలుసు. అండ్ ఒక పాప ఒక బాబు సార్. అండ్ ఓకే, మై ఫ్యామిలీ ఈజ్ ఓకే. దట్స్ అబౌట్ మై పర్సనల్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరందరినీ కలుసుకున్నందుకు చాలా బాగుంది సార్. హీఈస్ వర్కింగ్ ఇన్ కపిల్ చిట్ ఫండ్స్. థ్యాంక్ యూ సార్. కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, సేల్స్ అండ్ మార్కెటింగ్. PTS చూస్తున్నాను యాజ్ ఏఎస్సి. చాలా పరిచయం మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. మీరు నేను చాలా ఇంప్రూవ్ అయింది. మ్యాథ్స్ అండ్ సైన్స్, ఇంగ్లీష్ ఆల్మోస్ట్ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది సార్. అప్పుడు ఇంతకుముందు తెలియకుండేది ఇలా చదువుకోవాలనేది. తర్వాత మీరు వచ్చాక మీరు చెప్పడం, ఆ విధానం మాకు నేర్చుకోవాలనిపించింది, నేర్చుకున్నాను. అలా చాలా డెవలప్ అయింది సార్. హ్యాపీ సార్. ఈ యొక్క సపోర్ట్ ఉండడం వల్లనే జరిగింది ఇదంతా. ఫస్ట్ నా విద్యాభ్యాసం అనేది అరుణోదయ పబ్లిక్ స్కూల్లో 1 to 3 వరకు జరిగింది. దాని తర్వాత 4 to 5 ప్రైమరీ స్కూల్లో జరిగింది సత్య సార్ ఆధ్వర్యంలో. తర్వాత 6 to 10th వరకు ప్రభాకర్ రెడ్డి సార్, రాజిరెడ్డి సార్, నరసింహ సార్ అందరూ చదివాను. అక్కడి నుంచి ఫస్ట్ అరుణోదయ పబ్లిక్ స్కూల్లో నన్ను ఎంకరేజ్ చేసిందంటే లక్ష్మీనారాయణ సార్. స్టార్టింగ్ రాములు సార్ అని, రాజ్ సార్ అని వీళ్ళందండి. వాళ్ళకి కూడా ఫోన్ చేసాం, కొంచెం అవైలబుల్ లేకపోయినందుకు వాళ్ళు రాలేదు. ఇంకా మనకి ఇక్కడ సత్య సార్ ఏంటంటే మ్యాథ్స్లో నేను చాలా వీక్ ఉండే. సార్ దగ్గర నుంచి ఒక 4 రాళ్ళు ఏరుకొచ్చుకోరా నీకు మ్యాథ్స్ వస్తుంది అన్నాడు. నేను 4 రాళ్ళు ఏరుకొచ్చుకొని నేను మ్యాథ్స్ నేర్చేసుకున్నా. సార్ చాలా ఈజీగా చెప్పేశాడు. చేతిలో పెట్టుకొని లెక్క పెట్టుకోవడం, మైనస్ కానీ ప్లస్ కానీ చేయడం అనేది సార్ దగ్గర నుంచి అదైతే నేను గట్టిగా నేర్చుకున్నాను మ్యాథ్స్లో. దాని తర్వాత నుంచి మళ్ళీ మా సార్ రాజిరెడ్డి సార్ కప్ప చెప్పాడు. అక్కడ ఇంకా ఎక్సలెంట్గా తయారైంది మ్యాథ్స్లో కూడా. ఇలా మన నరసింహ సార్ అంటే మనకి సిద్దిపేటలో రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాడు సార్. శేఖర్ సార్ కూడా ఫోన్ చేసాం, రాలేకపోయాడు. డైలీ గ్రౌండ్లోనే కలుస్తాడు, కాకపోతే రాలేదు, తిరుపతికి వెళ్ళాడంట. దానివల్ల రాలేకపోయాడు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి నా అదృష్టమో దురదృష్టమో
నాతోటే డిగ్రీ స్టార్ట్ అయ్యి నాతోటే ఎండ్ అయింది ఆ కాలేజ్ కూడా. ఆ కాలేజ్ ఎస్విపి శ్రీ విజ్ఞాన భారతి రామచంద్రం సార్. అక్కడ నుండి తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోగానే జాబ్కి వెళ్ళాను, ఫార్మసీ ఫీల్డ్లోకి వెళ్ళాను. ఎట్రోలో 8.5 years ఎక్స్పీరియన్స్. దాని తర్వాత డిఆర్ఎల్కి రావడం, అరవిందో నుంచి వెళ్ళి ఇప్పుడు ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ బిక్కునూరు విలేజ్లో ఉంది, సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంది, చేస్తున్నాను. ఇప్పుడు 4 years అవుతుంది. కాచాపూర్ విలేజ్ చేకుంటా ఉంటుంది, చేకుంటా 2 ఉన్నాయి యూనిట్లు. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఇప్పుడు 3.5-4 years అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి సిద్దిపేటకి. ఇక్కడే సెటిల్ అయ్యాను. ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు సార్. మా వైఫ్ హౌస్ వైఫ్, ప్రస్తుతానికి హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నేను ప్రస్తుతానికి యాక్సెంచర్లో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, ఒక ప్రజెంట్గా అయితే స్కూల్ నుండి అయితే నేను చాలా నేర్చుకున్నాను. బేసిక్ ఫౌండేషన్ అనేది నాకు 10th క్లాస్లోనే బాగా పడింది. 10th క్లాస్ మా బ్యాచ్కి 10th క్లాస్లో ప్రతి సబ్జెక్ట్కి టీచర్లు ఉండేవాళ్ళు. అది మాత్రం మా బ్యాచ్కే, ఆ అదృష్టం మా బ్యాచ్కి దక్కింది అనుకుంటాను. ప్రతి బ్యాచ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఉండకపోయే వాళ్ళు అనుకుంటా. మా బ్యాచ్ నుండి అయితే బాగా ఉండింది. మా అన్నయ్య చెప్పినట్టు మీ ఫేవరెట్ టీచర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అది అందరికీ నాకు సేమ్ అవుతుంది. ఎక్కడ త్వరగా కోసం వచ్చిందో అక్కడ మాత్రం రాజరెడ్డి సార్ పేరు రాసేసుకుంటాను. ఫస్ట్ స్కూల్ అంటే నేను చదివింది అరుణోదయ స్కూల్. ఫస్ట్ స్కూల్ క్వశ్చన్ మార్క్ ఉండే అరుణోదయ అని పెట్టేస్తాను. ఫేవరెట్ టీచర్ అంటే రాజరెడ్డి సార్ పేరు పెట్టేసుకుంటాను. బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్, ఎక్కువగా మాట్లాడలేను. వచ్చిన మైక్ we both are working from my shift is regular shift, his shift is in the evening shift, so we are managing like that. చదువుకున్నాను. లక్ష్మణ సారు, సత్య సారు, నరసింహారెడ్డి సార్ ఇట్లా ఇక్కడ వీళ్ళ దగ్గరనే నేను చదువుకున్నా, ఇదే స్కూల్లో. నేను ఇక్కడనే ఇప్పుడు నేను తాళ్ళెక్కుతున్నాను. నేను ఇన్న తాళ్ళెక్కుతున్నాను ఇక్కడనే. నాకు మా ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. నేను దుబాయ్ కూడా పోయొచ్చిన ఒక 6 సంవత్సరాలు. మంచిగా నా లైఫ్ కూడా బాగున్నది. ఇప్పటి వరకు అయితే అంత మంచిదే. నా గురించి నోట్స్ దాచిపెట్టించి తర్వాత నెక్స్ట్ స్వప్న ఆమె కెమిస్ట్రీ నోట్స్ రాకల. స్వప్న రైటింగ్ ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ నుంచి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు స్వప్న నోట్స్ నేను చదువుకున్నాను. ఫైనల్ ఇయర్లో స్వప్న కొంచెం డిసప్పాయింట్ అయింది. నువ్వు నా నోట్స్ తీసుకొని నాకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఒక రోజు అన్నది, ఎప్పుడు ఆమెకే వచ్చేది, ఒక్క సెమ్ములు ఏమో నాకు ఎక్కువ వచ్చినాయి. ఆ రోజు అన్నది నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ నీకు అసలు నా ఇవే అన్నది. స్వప్న చాలా థ్యాంక్స్. అది ఎందుకనంటే నా కెరియర్కు నేను గవర్నమెంట్ కాలేజ్లో చదివినా కూడా నేను అక్కడ ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను టాప్ 1 టాప్ 2లో ఉన్నాను. ఫైనల్ ఇయర్లో కొంచెం మా చెల్లెకి నాకు తీసేసి వచ్చి టాప్ 5కి పడిపోయాను. కానీ స్వప్న కూడా నాకు ఇండైరెక్ట్ జస్ట్ ఆమె నోట్స్ ఇచ్చింది. తర్వాత మ్యాథ్స్ ఎప్పుడు అంటే మా చెల్లె ఇంగ్లీష్ మీడియం ఉండేది, నాకు తెలుగు మీడియం. మ్యాథ్స్ మాత్రం మా చెల్లె ఇంటికి రాగానే ఒక లెక్చరర్ చెప్పినట్టు చెప్పేది. సో వీళ్ళ ముగ్గురికి నా కెరియర్లో, ఎందుకంటే సార్లు ఎంత హెల్ప్ చేశారో ఈ ముగ్గురు కూడా నా కెరియర్లో చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ డిగ్రీ, ఎందుకంటే అదే ఫౌండేషన్ మనకు. ఎగ్జాక్ట్లీ మనిషి ఎక్కడ ఎగ్జాక్ట్ ఏ అంతే కానీ ఈ ముగ్గురికి. అప్పుడు మా అన్నయ్యనే సార్ కూడా చెప్పండి నాకు, సత్య సారు. తర్వాత 5th to 7th వరకు 8th వరకు చదువుకున్నా ఇక్కడ. 9th to 10th సిద్దిపేటలో చదువుకున్నా. మీరు అప్రోచ్ చేయరు సార్. 9th to 10th సిద్దిపేటలో చదువుకున్నా. నాకు రీసెంట్ 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఒక పాప. అదే సార్. నేను ప్రెసెంట్ మహీంద్రా షోరూమ్ చేస్తాను, ఆటోమొబైల్ ఫీల్డ్లోనే. లాస్ట్ 5 years నుంచి ఆదర్శలో సార్. ప్రెసెంట్
మహీంద్రా కార్ షోరూమ్ చేస్తున్నా జెటిఎల్గా. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్, ప్రతి ఒక్కరికి వచ్చినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు. ఇప్పుడు ఇది గ్యాదర్ చేయబట్టి 4 months అవుతుంది. మొత్తానికైతే అర్చన అండ్ ఫర్జానా, మెయిన్ అయితే ఫర్జానా పాపం మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ ఫాలో అప్ చేస్తూనే ఉంది. ఒకటే కాల్స్. ఫస్ట్ అయితే ఆమెకు చెప్పాలి థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. మెమోరీస్ అంటే చాలా ఉన్నాయి. ఎందుకు సార్, లాస్ట్ బెంచ్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటాయి. లాస్ట్ బెంచ్ చిల్డ్రన్స్ కాబట్టి కొంచెం మీ మీద కామెంట్స్ అయినా ఎక్కువనే, పిల్లలతో కొంచెం పోటీ అయినా ఎక్కువనే, చదవడం తక్కువ, అల్లరి ఎక్కువ. సార్ మా ఆయన ఆర్ఎంపీ పని చేస్తాడు, షాదుల్లా, మీకు తెలుసు కావచ్చు. ఆయన 10th ఉండగా మేబీ మీరు రావచ్చు. రీసెంట్ ఉప సర్పంచ్ సార్. రీసెంట్ మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడు మాత్రం మాజీ ఉప సర్పంచ్ సార్. ఇంకా మెమరీస్ అంటే చాలా ఉన్నాయి సార్, చెప్పాలంటే కొంచెం టైం వేస్ట్. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, ఎందుకంటే అందరికీ లేట్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ నేను పెద్దపల్లిలో, నా పేరు మేరు నగేష్. ప్రజెంట్ పెద్దపల్లిలో ఉంటాను, బిజినెస్గా పనిచేస్తున్నాను ప్రజెంట్. థ్యాంక్ యూ సార్. మయూరి దాబా ఓనర్. అరే ఈవినింగ్ వస్తాను డైలీ. తమ్ముడు నమస్కారం. అయితే నేను కూడా చదువుదామని బాగా ఇంట్రెస్ట్ ఉండే. అప్పుడు ఏంటంటే చాలా మన రెడ్డి సార్ మ్యాథ్స్ బాగా చెప్తుండే, రే చదవండి రా మీ ఫ్యూచర్ బాగుంటుంది. ప్రభాకర్ రెడ్డి సార్ కూడా అంతే చాలా చెప్తుండే. అప్పుడు వినిపించుకోలేము, అప్పుడు వినిపించుకోలేక ఈ పరిస్థితి వచ్చింది. సరే ఓకే సార్, నా అదృష్టం ఏంటంటే అక్కడ హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాటర్ బోర్డు దాంట్లో జాబ్ చేస్తున్నాను, అవుట్ సోర్స్. నాకు 2 పాపలు బాబు. ఇప్పుడు అయిపోయి మా వైపు హౌస్ వైపు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మామూలు. కానీ అది ఏంటంటే చదువు అనేది చాలా మంచిది, చాలా గొప్ప వాళ్ళు అవుతారు, అది చాలా పెద్దవాళ్ళు అవుతారు. బాగా చెప్పిండు. చాలామంది నేను చూస్తుంటున్నా మా దానిలో కూడా చాలామంది, మాది కూడా చాలా నిరుపేద కుటుంబం. మా ఇంటి నుంచి మేము మా 3 అన్నదమ్ములు. కానీ మేము ఎవరు గవర్నమెంట్ ఒక ఉద్యోగం సంపాదించాలని చాలా బాధపడుతున్నాం. కానీ నేను ఎప్పుడు ప్రస్తుతానికి ఇంత కష్టపడుతుంటే ఒక హౌస్ టూర్స్గా ఒక జాబ్ దొరికింది. థ్యాంక్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్. హుస్నాబాద్ దగ్గర జనగాం సార్ మా అత్తగారు, ఆయన తాలూకా. 2 బాబులు, 1 పాప. పాప 10th అయిపోయింది. నెక్స్ట్ బాయ్ సార్. మేబీ మమ్మల్ని గుర్తుపట్టుకుంటుంది మీరు. అంటే మేము యావరేజ్ స్టూడెంట్ అన్నట్టు, అటున్నాము ఇటున్నాము, మిడిల్లో ఉంటాము. అదే సార్ రికగ్నైజ్ రాసుకుంటున్నాము మేము. యావరేజ్ స్టూడెంట్ సార్, బాగా సక్సెస్ అయిపోయింది. సెకండ్ వరాకెల్ కన్సల్టెన్సీ చేస్తున్నాం సార్. ఒక బాబు నాకు, మా మిస్సెస్ ఏఎండీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సెటిల్ హైదరాబాద్ సార్. ఇంకోటి సార్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సార్. ఎడ్యుకేషన్ వల్లే నేను ఇప్పుడు వెల్ సెటిల్ సార్. సార్ పూర్ ఫ్యామిలీ, బట్ ఎడ్యుకేషన్ వల్ల వెల్ సెటిల్డ్. అదైతే స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేబీ నాకు గుర్తుపడకపోతుండొచ్చు, సన్నగా స్కెల్టన్ లాగా ఉండేటండి, ఇప్పుడు లావ్ అయిపోయింది. మా ఊరిలో నాకు గుర్తుపడతలేదు, ఇంకా ఈ ఊళ్ళో ఎక్కడ గుర్తుపడదు ఏమండి. సంగం లక్ష్మణ్ నా పేరు, మేమే గుర్తుపట్టకపోతుండే సార్. థ్యాంక్ యూ ఆల్.
నా పేరు సుమలత సార్. నాకు 2 బాబులు. మాది విలేజ్ రేపాక సార్, ఇళ్ళతకోట దగ్గర. నాకు చదువులో చాలా వీక్ ఉండేదాన్ని సార్. నన్ను సార్లు అందరూ చాలా చదవమ్మా అంటే అప్పుడు తెలియలేదు సార్. ఇప్పుడు విలువ తెలుస్తుంది. కానీ ఎదుగుతావమ్మా అన్నారు సార్. కానీ ఇప్పటి వరకు అయితే కొంచెం ఫ్యూచర్ బాగానే ఉంది, వెదిగిన. సార్ నేను ఇప్పటికీ ఎంపీటీసీగా గెలిచిన సార్. ప్రభాకర్ రెడ్డి సార్, లక్ష్మణ్ సార్, హిందీ సార్ అని నన్ను బాగా కొట్టినా కానీ నువ్వు ఎదుగుతావని చెప్పింది సార్. లాస్ట్కి అయితే శేఖర్ సార్, లక్ష్మణ్ సార్ అదే ఇది కావచ్చు సార్. ఇప్పటికైతే బాగుంది. ఎమ్మెల్యే కావాలని మా అదే ట్రై చేస్తున్నా సార్. ఎమ్మెల్యే కాదు కానీ సర్పంచ్కి ట్రై చేస్తున్నా సార్. బాధ మా అమ్మకు నాన్నకు అదే ఉండే సార్. డబ్బుల విషయంలో మేము మంచిగానే ఉన్నాం కానీ నాకే చదువు అంటే చదివిస్తున్నాం సార్. మా పెద్ద బాబు ఇప్పుడు 10th, వికాస్ హాస్టల్ వేసిన 2, చిన్న బాబు 8th క్లాస్. అదేవిధంగా తోటి మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు కామన్ దేవరాజ్, శంకరాయకుంట పక్కన విలేజ్. సార్ మేము 6th నుంచి 10th వరకు ఈ స్కూల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవడం జరిగింది సార్. మేము ఒక 3 ఫ్రెండ్స్ ఉండేవారు సార్ శంకరాయకుంట నుంచి. నరసింహరావు, ప్రభాకర్, నేను సార్. డైలీ క్లాసులు విన్న తర్వాత సాయంత్రం మాది ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది సార్. సాయంత్రం పొలం దగ్గర పోగానే ఒక 1 అవర్ ఫీడ్బ్యాక్ చేసుకుంటారు సార్. ఈరోజు ఏ క్లాస్ అయింది, ఏ పీరియడ్, ఏ సార్ ఏం చెప్పిండు, మేము బాగా నేర్చుకునే వాళ్ళం సార్. దాంట్లో ఎక్కువ మోటివేషన్ చేసుకుని ప్రభాకర్ సార్ వారి క్లాస్ ఎక్కువ మోటివేషన్ అయ్యి చేసేవాళ్ళం సార్. పొలం దగ్గర పోయి చెట్లకు కానీ మొక్కలకు ప్లాంట్స్ కానీ ఏ విధంగా వేయకుండా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం సార్. అక్కడ దాంట్లో సక్సెస్ అయ్యేవాళ్ళం సార్. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత స్కూల్కి వచ్చేసరికి భయపడేవాళ్ళం చెప్పాలా వాళ్ళు. ఇంతమంది లక్ష్మణ్ అన్నట్టుగా మేము అక్కడ ఉండేవాళ్ళం కానీ ఇక్కడ ఉండేవాళ్ళం. మిడిల్లో ఉండి ముందుకు పోలేక వెనుక పోలేక మధ్యలో ఆగిపోయేవాళ్ళం సార్. 10th వరకే అట్లా జరిగిపోయింది సార్. ఇంటర్ మాది శ్రీచక్ర జూనియర్ కాలేజ్ సార్. అక్కడ కూడా నిర్బంధ విద్య బాగా జరిగింది సార్. అంటే అక్కడ కూడా దెబ్బలు పడ్డాం సార్ టీచర్ వాళ్ళతోటి. అక్కడ నుండి డిగ్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సార్, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఎంఏ తెలుగు ఉస్మాన్ యూనివర్సిటీ సార్. బిఏడి పాలమూరు యూనివర్సిటీ కంప్లీట్ చేసినాం సార్. కొన్ని రోజులు ప్రైవేట్ టీచింగ్ చేసిన సార్ స్కూల్లో. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయినాయి సార్. 426 మార్క్స్ సార్, 428 కట్ ఆఫ్ సార్. 2 మార్క్స్ గ్రూప్ మిస్ అయ్యింది సార్. లాస్ట్ సార్ డిఎస్సి ప్రిపేర్ అయినాయి సార్. డిఎస్సి కూడా 0.33లో మిస్ అయ్యింది సార్. నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాయి సార్. జాబ్ కొట్టి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మా యొక్క కోరిక సార్. దాంట్లో ఎక్కువ ప్రభాకర్ ఆల్రెడీ రీచ్ అయ్యిండు. దాంట్లో మేము 3 కావాలనుకున్నాం. నవీన్ కాలేనని పక్క జరిగిపోయిండు. ప్రభాకర్, నేను 2 గోల్ పెట్టుకున్నాం సార్. గవర్నమెంట్ జాబ్ కొట్టి చూపించాలి మన బ్యాచ్ నుంచి అని ఆయన రీచ్ అయిపోయింది సార్. ఈరోజు కూడా వచ్చేవాడు. సాధ్యమైనంత వరకు రావడానికి ట్రై చేస్తుండు సార్. ఎందుకంటే ఆయన సైబర్ క్రైమ్ సంబంధించిన ఒక కేసు విషయంలో సిటీలో ఉండిపోయిండు. అది కంప్లీట్ అయితే ఒకవేళ వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మేము అది మాకు ఇట్లా జరిగిపోయింది సార్ మా జర్నీ. కాకపోతే మీరు అందించిన ప్రోత్సాహం అనేది ప్రతి ఒక్కరికి అందరికీ ఎంతో కొంత ఉంటుంది, కానీ బయట చెప్పుకోలేరు. ప్రజెంట్ నాకు ఒక బాబు సార్, మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ శ్రీ చైతన్య స్కూల్లో టీచింగ్ సార్, సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మరి జరిగిపోతుంది సార్ అట్లా. కానీ గవర్నమెంట్ జాబ్, టీచింగ్ జాబ్ కొట్టి చూపించాలని ఒక కోరిక. ఇక్కడ కూర్చున్న గురువులకి అందరికీ నమస్కారం సార్. నాతోటి మిత్రులకి నమస్కారం సార్. నేను హౌస్ వైఫ్ సార్. మా హస్బెండ్ జ్యువెలరీ షాప్ సార్. నేను ప్రస్తుతం హౌస్ వైఫ్ సార్. నేను డైలీ జ్యువెలరీ షాప్కి వెళ్తాను సార్. అక్కడ సిల్వర్ ఐటమ్ కానీ గోల్డ్ ఐటమ్ కానీ సెల్లింగ్ చేయగలుగుతున్నాను. మా హస్బెండ్ లేకుండా కానీ చేయగలుగుతున్నాను సార్. ఇక్కడ సార్ సిద్దిపేట సార్ జ్యువెలరీ షాప్ సార్. పాప సార్, నాకు పాప 2nd ఇయర్ సార్ పాప. బాబు 5th క్లాస్ సార్. ప్రస్తుతం ప్రజెంట్ అయితే ఇంతే సార్. షాప్ అడ్రస్ శుభోదయ స్కూల్ సార్, సిద్దిపేట సార్. హాసిని జ్యువెలర్స్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. షాపింగ్ మాల్ పక్కన సార్ పానీపూరి బండి నడిపిస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్ సార్. కార్ డ్రైవింగ్. నాకు 2 బాబులు. 10th క్లాస్ బాబు అయిపోయింది. ఇప్పుడు 2 బాబు 10th క్లాస్కి వెళ్ళారు సార్. మీరు చాలా చెప్పారు. ఇప్పుడు మా పిల్లలకి మేము చెప్పుకోగలుగుతున్నాం. మేము చదువుకోలేకపోయినాం, మీరు చదువుకోండి. మాకు బాగా చెప్పినా కూడా నేను చదువుకోలేదు సార్. అది సార్ నా
పేరు విజయలక్ష్మి. నేను 7th అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను. నాకు ఒక పాప ఒక బాబు. మా ఆయన ఆర్ఎంపీ గారు, మా అత్తగారు మెదక్. రేఖ నేను హైదరాబాద్లో ఉంటాను. మా సార్ హెట్రో ల్యాబ్లో వర్క్ చేస్తారు సార్. 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి 9th క్లాస్, ఒక అబ్బాయి 5th క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ యూనిట్ మేడం? ఏ యూనిట్? హెట్రోల్నా? బాలర్ బొంతపల్లిలో. ఈ సిటీలో జియో టవర్, ఎయిర్టెల్ టవర్ కాంట్రాక్ట్ కంప్లీట్ చేపిస్తాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి క్రికెట్ 2nd ఇయర్ చేస్తుంది. చిన్న అమ్మాయికి మొన్న 95 డేట్ నిన్న ఆల్రెడీ చేసాం. భార్య అవసరం. రవి చదవకపోయినా అలా పిల్లలు ట్రిబ్యూనల్. మా ఊరు చిట్యాల. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, నేను కూడా వ్యవసాయం చేస్తాను. బాబు ఒక పాప. బాబు 2nd ఇయర్ అయిపోయింది, పాప 10th. పాపకి 10/10. ఇప్పుడైతే బాగానే ఉన్నాం సార్. 5 వరకు చదువుకున్నాను. తర్వాత వీళ్ళంతా నాకు తెలియదు ఎక్కువ. కాకపోతే ఏంటంటే ఇక్కడ నీకు ఎక్కువ ఇక్కడ లేను. బయట దుబాయ్లో ఉంటాను. 2007 నుంచి స్టార్ట్ నా జర్నీ. ఇప్పటివరకు అక్కడనే ఉంటాను, వస్తాను పోతాను. కాబట్టి ఎక్కువ మంది తిరగదు ఇక్కడ, అంతే. అయితే ఫస్ట్ నుంచి వెళ్ళి సారీ వేదిక అలరించిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు మా ఫ్రెండ్స్ కూడా హాయ్. మా ఉల్లాపూర్ ఫస్ట్ నుంచి వెళ్ళి 5th దాకా 7th దాకా అక్కడ చదువుకున్నాం మేము. తర్వాత 8th నుంచి వెళ్ళి 10th వరకు ఇక్కడ చేసాము. 10th ఇక్కడ కంప్లీట్ అయింది. మాకు అప్పుడు వచ్చిన కొత్తలా ప్రభాకర్ రెడ్డి సార్ గారు, రాజిరెడ్డి సార్ గారు, నరసింహారెడ్డి సార్ ఇంగ్లీష్ చెప్పేటోడు, వీళ్ళంతా తెలుసు. ఫస్ట్ మా స్కూల్లో కూడా ముందు లక్ష్మీనరసింహ సార్ అక్కడ హిందీ చెప్పిండు. మాకు ఫస్ట్ రాకపోతుండే హిందీ. మేము 5వ తరగతిలో ఉన్నాము. వేస్తాడు సార్ బాగా మాకు చెప్పేది. దానివల్ల కూడా మేము ఎంతో కొంత ఇంగ్లీష్ ఇప్పుడు చాట్ చేయడం అది చిన్న చిన్నగా చేస్తూ ఉంటాం మనకి ఆటోమేటిక్గా. మరియు నేనైతే డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో కంప్లీట్ చేసిన. మన సిద్దిపేట గవర్నమెంట్ కాలేజ్. ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చేసిన. డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ చేసిన. కంప్లీట్ అయింది. అప్పుడు అంతవరకు ఆపేసిన, స్టడీ లేదు లాస్ట్ ఇయర్. ఇప్పుడైతే ప్రజెంట్ వ్యవసాయమే చేసుకుంటున్నాను. నేను మా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పుకోవడానికి సిగ్గేం లేదు. అదే చెప్పుకుంటున్నా సార్, సిగ్గేం పడతలేను. నాతోటి అయింది నలుగురికి కూడా ఇస్తా ఏదైనా ఉంటే కూడా చెప్పుకుంటున్నా. సిగ్గేం లేదు సార్, చేసిన పని చెప్పుకోవడం సిగ్గెందుకు సార్ అని నా ఉద్దేశం. చెప్పుకుంటున్నా సార్. మరి ఇంతవరకు అయితే ఇంతే సార్, నాది ఎక్కువ లేదు. నా పేరు వసంత. హాయ్ ఫ్రెండ్స్ అందరు. నేను 9th క్లాస్ దాకా చదివాను. పెళ్ళయింది, 2 పాపలు. వ్యవసాయం ఫ్రెండ్స్లకు అందరికీ వందనాలు. వ్యవసాయం చేసుకుని వ్యాపారాలు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నాకు చదువు చెప్పిన గురువులకు నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీలత, మాది పుల్లూరు. నాకు కూడా భయం వేసింది సార్ మిమ్మల్ని చూస్తే. హిందీ అంటే బాగా భయం సార్. హాయ్ ఫ్రెండ్స్, నేను 9th వరకు చదువుకున్నా సార్. ఇక్కడ కావాలని ఫ్రెండ్స్ని చూడాలని వచ్చిన సార్. నేను నాకు 2 బాబులు సార్. డిగ్రీ ఫైనల్ అయిపోయింది. పెద్ద బాబు, చిన్న బాబు 5th క్లాస్ సార్. నేను హౌస్ వైఫ్ని సార్. కిరాణా షాప్ ఉంది. బాయ్స్లో ఎవరైనా గుర్తున్నారా మీకు? బాయ్స్ అతను గుర్తున్నావు. ఎవరు? నువ్వు పేరు గుర్తులేవు, కాకపోతే కొంచెం గుర్తున్నావు అంతే. నాకు అసలే గుర్తులేదు. లక్ష్మణ్ అయితే నేను ఏర్పాటు చేయలేదు. అలా ఏర్పాటు చేసింది చిన్నాను, వెంకటేశ్వరను. ఇక అది మా ఊరు కాబట్టి ఏర్పాటు చేసిన. పిచ్చాన్ని లక్ష్మణ్ ఏర్పాటు చేయలేదు నేను వాస్తవానికి. ఎవరు అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్చనకు సార్ ఇప్పటికి భయం అవుతుంది సార్ లక్ష్మణ్ సార్ని చూస్తే. మా అత్తగారు ఇల్లంతకుంట దగ్గర ఒకలాపు.
నా పేరు రజిత. నాకు 2 అబ్బాయిలు. ఫస్ట్ అబ్బాయి నవోదయ సీట్ వచ్చింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. చిన్న అబ్బాయి 10th 9.3 వచ్చింది. నేను సాధించలేదనుకున్న విజయాన్ని నా పిల్లల ద్వారా సాధించుకోవాలని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా నా కొడుకు వల్ల నేను సాధించుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరేం పద్మ. మా అత్తగారు పాలమాకుల, మా ఆయన తాజెక్క. 7th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయింది. సిద్దిపేట్, 2 పిల్లలు. బాబు ఇంటర్ అయిపోయింది, పాప 8th క్లాస్, హౌస్ వైఫ్. మా ఆయన బిజినెస్. నా పేరు అందరికి చెప్పు అందరూ. విక్టరీ వెంకటేష్, వెక్కం వెంకటేష్, కానీ విక్టరీగా మార్చారు నా పేరు. మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఈ వేదికను విజయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదికను చేద్దామని గణేష్ గత సంవత్సరం నాకు చెప్పిండు, గ్రూప్ క్రియేట్ చేసారు, కానీ అది కాలేదు. మళ్ళీ గ్రూపు క్రియేట్ చేసేది నాకు చాలా సంతోషం సార్. మన గ్యాంగ్ లీడర్ అంటే ఎవరు? నా తొట్టి గ్యాంగ్ సార్ అంటే ప్రభాకర్ సార్ అంటుండే, నా తొట్టి గ్యాంగ్ రాది అంటున్నా సార్. గుర్తుందా? తొట్టి గ్యాంగ్ అంటే నా తొట్టి గ్యాంగ్ అంటుండే సార్. మా రాజేశ్వరమే భయపడుతున్నాం, మస్తు కొడుతున్నాం మేము. ఒక్కొక్కరం కొడితే డోర్ సైడ్ దాక్కున్నాం మేము కొడుతుండే. కానీ ఒక్కసారి మా నారాయణ సార్ లేడు, సార్ గురించి బాగా చెప్పింది మాకు సార్. ఇంకోసారి మా ఈ గురువు ఒబ్లాపూర్కి వచ్చేది సార్. ఒబ్లాపూర్లో మాకు అదే ఇంగ్లీష్ టీచర్గా పనిచేసింది. మాకు ఎట్లా కొడుతుందంటే 7 నిమిషాలు పెంచినాయి మాకు. ఇవి ఇలా ఆగుతుంది, హిందీ రాకపోతుంది. కానీ ఈ సార్ వాళ్ళకి హిందీ వచ్చింది. तो सुनो भाई, मेरा सार मेरा को हिंदी बोला, मेरे को समझ आया, मैं बोल रहा है, तो सुनो क्या टेंशन करते हैं तुम लोग. ओके सर, सत्य सार కూడా చెప్పిన సార్ నేను చూసిన మా అప్పే సార్ నాకు కూడా చెప్పిన సార్. మాకు గుర్తుంది. నా పేరు బెక్క వెంకటేశ్వర సందేశ్గా, డిఎక్షన్ కంపెనీ మందపల్లిలో ఉన్నది. నేను 10th చదువుకున్నా. 10th తర్వాత నేను ఐటీ జరిగాను వెంకటరామన్లో పాస్ అయినా సార్. ఇప్పుడు అలా వర్క్ చేస్తున్నాను సార్, ఆపరేటర్గా వర్క్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే గోనెపల్లి స్కూల్ వల్ల నేను కొద్దిగా ఎదిగిన, మీ చెప్పిన చదువు వల్ల వీళ్ళు చూసి నేను కొద్దిగా ఎదగాలని అనుకున్నా, ఎదిగినా సార్. అది మీది, మీ వల్ల నేను కొద్దిగా ఎదిగిన, నాకు సార్ సంతోషం సార్. అభిప్రాయం ముగిస్తున్నాను. ఒక బాబు ఇతను ఎక్కడనే అంతే. సిరిసుల్లా. ఓకే, అత్తగారేమో కరీంనగర్, ఒక బాబు పాప. ఇంతేనా కాదన్నా వింటేనా. हरे रे मनसे जा रे, हरे रे वरसे मारे. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే. అంతా నీ మాయ
స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతగన్నే నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతగన్నే నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా రవీందర్ సార్ ముఖ్యంగా ఇక్కడ రవీందర్ సార్ నేను మా ఇద్దరిది ఒకటే ప్రయాణం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అలాగే చదువులో కానీ ఇప్పుడు వృత్తిలో కానీ మళ్ళీ ఇద్దరం ఒకటేసారి అపాయింట్ అయ్యి అలాగే కొనసాగుతూ ఉన్నాను సాంగత్యం అనేది. అందరికీ మా యొక్క పేరు పేరున శుభాభివందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు, అప్పటి విద్యార్థులు ఇప్పుడు అందరూ పెద్దలే అనుకుని మీ అందరికీ, మీరు ఇప్పుడు పెద్దలైనా నా యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఆశీస్సులే ఉంటాయి. నిజంగా నేను మీకు చెప్పింది ఒకటే సంవత్సరం అయినప్పటికీ నాకు ఇంత మంచి ఘనంగా ఆహ్వానించి మీ యొక్క మంచి హృదయంతో ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నేను ఒక్కటే అంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు మీ పిల్లలు కూడా అందరు పెద్దలు లేరు. ఇప్పుడు రేపు అంటే జరగబోయేటువంటి విషయంలో చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటిదైనా జరగబోయేదైనా విద్య మాత్రం పిల్లలకి బాగా అందించండి. ఆ విద్యలో శాస్త్రీయమైన విద్యను అందించండి. ఇప్పుడు జరుగుతున్న కొంచెం బాగా అపకదారి పడుతుంది విద్య అనేటువంటిది. ఎందుకంటే మూఢనమ్మకాల వైపు పోతూ ఉన్నట్టు. ఆ మూఢనమ్మకాల వైపు పోకుండా మంచి శాస్త్రీయమైన విద్యను అందించడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మనం శాస్త్రీయమైన విద్యను అందిస్తామో మన భారతదేశం అప్పుడు మన భారతదేశమే కాదు సమాజం కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తుందని నా నమ్మకం. అలాగే అంటే నాకు మామూలుగా కొన్ని మెమరీస్ అన్నీ గుర్తుండొచ్చు, గుర్తుకు లేకపోవచ్చు. మొత్తం మీద అందరూ గుర్తు చేసి మళ్ళొకసారి మీ యొక్క మెమరీస్ నాకు గుర్తు చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ టు చేసినటువంటి మిత్రులు రాజప్రభాకర్ రెడ్డి గారికి, నరసింహారెడ్డి సార్ గారికి, అట్లాగే రవీందర్ సార్, లక్ష్మీనరసింహ సార్ ఇంతకుముందే వెళ్ళారు సార్ గారికి శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ, అట్లాగే అప్పటి విద్యార్థులు నేటి యువత మీకు అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఈ బ్యాచ్ విద్యార్థులను కలుసుకోవడం అనేది నిజంగా, కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మేము గుర్తుపట్టమంటే పేర్లు మాత్రం గుర్తుకుండే, అన్యదా భావించవద్దు. ముఖాలు గుర్తుపడతాం, ముఖాలు చూడగానే మా స్టూడెంట్ అనేటువంటిది మాత్రం గుర్తుకొస్తుంది, కానీ పేర్లు కొంచెం కష్టం. ఇంకొకటి ఏంటంటే అందులో ప్రధాన సమస్య మీరు కాకుండా మీ తర్వాత 20 బ్యాచ్లు 10th క్లాస్ వెళ్ళలేము, అంతే కదా. 20 బ్యాచ్లు అంటే బ్యాచ్కు 50 మందిని లెక్క పెట్టుకున్నా సుమారుగా ఒక 1000 మంది, కాబట్టి కొంచెం మిక్సింగ్ అవుతూ ఉంటాయి. అందుకని పేర్లు కొంచెం గుర్తుకురావు, అన్యదా భావించవద్దు.
ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు మాట్లాడుతూ అందరూ కూడా చాలామంది కూడా ఏదో ఒక రకంగా కొంతమంది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, కానీ దాదాపు 80% ఆఫ్ ది స్టూడెంట్స్ మా పిల్లలు జాబ్ చేస్తున్నారు, మంచిగా సెటిల్ అయ్యారు. దాదాపు అందరూ సెటిల్ అయ్యారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. అంటే ఒక గురువుకి ఎప్పుడు సంతోషం అంటే తన దగ్గర చదువు నేర్చుకున్నటువంటి విద్యార్థులు ఒక మంచి స్థితిలో ఉంటే నాకు అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏమి ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా సెటిల్ అయినందుకు నిజంగా చాలా సంతోషం, గర్వకారణం కూడా. ఇది ఈ మధ్యలో అంటే ఒక 6 నెలల నుంచి ఇది 3వ కార్యక్రమం గోనేపల్లి కాడ, కల్వకుండ కాడ 2 కార్యక్రమాలు అయినాయి. అంటే మొత్తం ఈ 6 నెలల్లో ఇది 5వ గెట్ టుగెదర్ పార్టీ. మీ అందరినీ మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే మా స్టూడెంట్స్ను మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. మేము రియల్ చెప్తున్నా, అది 1986-87 బ్యాచ్. అంటే అప్పుడు మీరు ఎవరు గుట్టలే నాకు తెలిసి, 37 years బ్యాక్ మాది. ఆ బ్యాచ్ వాళ్ళము ఈ నెల 16th రోజు మేము కూడా గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంతమంది పెడుతున్నారు కదా, మేము ఎందుకు పెట్టవద్దు అనే ఒక ఆలోచనతో మేము కూడా సుమారుగా 50 మంది అప్పుడు మేము కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని దానికి, అందుకే మేము చూస్తున్నాం మీరు ఎట్లా చూస్తున్నారో. ఎందుకంటే అక్కడికి పోతే మేము కూడా పిల్లలమే కదా, మేము పిల్లలమే. ఇప్పుడు మీరు ఎట్లయితేనో విద్యార్థులు, అక్కడ మేము కూడా విద్యార్థులమే. కాబట్టి మొన్ననే రీసెంట్గా మా గురువుల దగ్గరికి వెళ్ళి పర్సనల్గా విజిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. దానికి మా విద్యార్థులే మాకు స్ఫూర్తిదాయకం అన్నమాట. మా విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటాం ఒకటి. ఇంకొకటి, సరే చాలామంది ఏదో రకంగా సెటిల్ అయ్యారు, ఉద్యోగాలు చేస్తుంటారు. వేసే ఉద్యోగం ఏదైనా సరే మనస్ఫూర్తిగా వేస్తే సక్సెస్. అంతేగాని మనం ఈ ఉద్యోగం చేస్తూ నేను ఆ ఉద్యోగానికి పోతే బాగుండు, నాకు అది రాకపోయే అనేటువంటిది ఫీలింగ్ అవసరం లేదు. గట్టిగా ప్రయత్నం చేస్తే, ఇప్పుడు అర్చనను ఇంకొకరు ఎవరు దేవరాజు ఆస్పిరెంట్స్ అన్నారు. మీకు కావాల్సింది ఒక్కొక్కటే పోస్ట్ కదా, అంతే కదా. మీకు కావాల్సింది 10 అయితే అవసరం లేదు కదా, ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఆ ఒక్కదానికి ప్రయత్నం చేయండి, ఒక్కటి మీదే. దానికి నేనే మీకు ఇంతకుముందు చెప్పలేదో మీ బ్యాచ్లో కానీ, నేను స్కూల్ అసిస్టెంట్గా రాసినప్పుడు 1996లో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. అంటే మాకు టోటల్గా 23 పోస్టులు ఉన్నాయి, అందులో ఓపెన్లో 4-5 ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, మీకు 23 కాదురా 22 మీరు పోటీ పడాల్సింది, ఒకటి నాదే అని చెప్పి మరీ ప్రిపేర్ అయ్యి ఆ ఒక్క సీటు సంపాదించుకుని. అందుకే చెప్తుంది, మీకు కావాల్సింది ఒకటే సీటు, ఒక్క ఖాళీ మీకోసం పక్కకు పెట్టుకోండి, చెప్పండి మీ ఫ్రెండ్స్కు. ఆ స్థాయిలో కష్టపడండి, ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఆత్మధైర్యం కావాలి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం. నాకు వస్తుందో రాదో అంటే 50% మనంతలో మనమే లాస్ అవుతున్నాం. 80%లో నాకు వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంది. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లా కష్టపడితే మిగతా అందరూ కూడా సెటిల్ అవుతారు. ఇంకొకటి, సరే మేము చదువుకోలేకపోయినాం సార్, మాకు పరిస్థితులు అనుకూలించలేము, లేకపోతే మాకు చదువు విలువ తెలియదు అన్న ఉన్నారు. ఇప్పుడు అన్నోళ్ళు కూడా ఉన్నారు. అట్లీస్ట్ మీరు చదవలే, మీ పిల్లల్ని చదివించండి. ఒక అమ్మాయి అన్నది, సార్ నేను చదవలే కానీ నా పిల్లలు ఖచ్చితంగా నేను బాగా చదివిస్తా, నా లక్ష్యాన్ని నా కొడుకు ద్వారా సాధించుకుంటాను. అట్లా చేయండి, అది మనకు ఒక అవకాశం. మనం కాలేకపోయినాము, మనం సాధించలేకపోయినాము అట్లా కానీ వాళ్ళ మీద రుద్దకండి, దయచేసి రుద్దకండి. మీరు ఫలానాదే కావాలి, మీరు ఇంజనీరే కావాలి, డాక్టరే కావాలి, మీ అభిప్రాయాలను రుద్దకండి. వాళ్ళని ఫ్రీగా చదువుకునే అవకాశం కల్పించండి. ఇంటికాడ కూడా అలాంటి పరిస్థితులు కల్పించండి. అంతేగాని ఇంటికి రాగానే చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఇంటికి రాగానే పుస్తకం పట్టు అదొకటి బాగా, అంటే అసలు చాలా, అది ఎవరు చూసినా. ఇక ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లల పరిస్థితి అయితే నిజంగా జైలు కంటే అధ్వానం వాళ్ళది. పొద్దున్నే 6 గంటలకు పంపిస్తారు, రాత్రి 6 గంటలకో 7 గంటలకో వస్తారు. ఒక 5 నిమిషాలు కూడా ఫ్రీగా వదలరు. మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంత చాయనో పాలో కాఫీయో ఏదో అలవాటు ఉంటే కానీ మళ్ళీ పుస్తకం పట్టాలి, కూర్చోవాలి. రాత్రి 10 గంటల దాకా కూర్చోవాలి, మళ్ళీ పొద్దుగాల 4 గంటలకు లేపుతారు. మళ్ళీ అసలు ఎటు పోతున్నారు పిల్లలు, అసలు వాళ్ళ సొంత ఆలోచనలు కానీ వాళ్ళ అభిప్రాయాలకు ఎక్కడైనా విలువిస్తున్నారు. కొంచెం అట్లా చేయకండి, మంచిగా ఫ్రీగా ఆడుకునే 1 గంట సేపు ఆడుకోనివ్వండి. మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో కొద్దిసేపు అవకాశం ఇవ్వండి. చదువు అనేటువంటిది అంటే ఎదగడానికి చదువు ఒక ఆధారము, కానీ చదువు మాత్రం కాదు. ఇంకా అనేక రంగాల్లో వాళ్ళకి ఇష్టమైన ఏ రంగంలోనైనా సరే రాణించడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగాన్ని గుర్తించండి, అటువైపు ప్రోత్సహించండి.
అట్లయితే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా హై స్కూలు, కొద్దిమంది కాలేజీ స్థాయిలో ఉన్నారు కాబట్టి అట్లా చేయండి. నెక్స్ట్ ఇంతకుముందు మేము సార్లు మాట్లాడుతున్నాం. వాస్తవంగా మీరు 10th క్లాస్ ఉన్నప్పుడు మేము ఇప్పుడు మీరున్న ఏజ్ అంటే 33, 34లో ఉన్నాం. కొంచెం బాగా చదువు చెప్పాలనేటువంటి ఆకాంక్ష అట్లా ఉండే. తర్వాత మా టీం కూడా అట్లా ఉంది. యాక్చువల్గా గోనెపల్లి కాడ మా స్టాఫ్ ఉన్నటువంటి టీము ఏదైతే ఉందో అప్పుడు ఎవరైనా అందరూ ఏమైనా గోనెపల్లి వాళ్ళు కలిసి ఇక మాత్రం మాట్లాడారు. అంటే స్టాఫ్ కూడా అట్లాగే ఉంది. నరసింహరెడ్డి సార్ కావచ్చు, ప్రభాకర్ రెడ్డి సార్ కావచ్చు, తర్వాత జనార్దన్ రెడ్డి సార్ కావచ్చు, పనీంద్ర ప్రసాద్ కావచ్చు, బయట ఎక్కడైనా కలిస్తే కూడా మేము అందరం ఒక్క దగ్గర మా ముచ్చట్లు మేము పెట్టుకుందాం. అంటే గోనెపల్లి వాళ్ళు కలిసిండ్రు అంటే ఇక మీరు ఎవరితో మాట్లాడరు అని ఒక అంటే మా మీద అభిప్రాయం ఉంది. అట్లా అంటే వాస్తవంగా మా టీం కూడా అట్లా కష్టపడ్డది. అందుకే ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా సక్సెస్ అయినారు, మంచి స్థానాల్లో ఉన్నారు. మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం కూడా, గోనెపల్లి పలానా విద్యార్థి ఇక్కడ ఉండ్రు అక్కడ ఉండ్రు అని చెప్పేసి. సో అది నాకు చాలా సంతోషం. ఇంకా ముఖ్యంగా మీ దాంట్లో పర్టికులర్గా సుహాసిని అంటే నాకు ఒక విషయం గుర్తుకుందనమాట. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా ప్రమేయాలలో, అప్పుడు మనకు తెలుగు మీడియమే కదా, ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి ప్రమేయాల్లో జనరల్గా ప్రమేయం ఎఫ్, ప్రమేయం జి, ఎఫ్ సర్కిల్, జి సర్కిల్, ఎఫ్ అట్లాంటివి అడుగు. ఆ హాఫ్ ఇయర్లీలో ఎన్నడూ లేదు, అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్, జి ఇన్వర్స్ అనే క్వశ్చన్ ఇచ్చింది. అయినా సుహాసిని మాత్రమే చేయగలిగింది. నేను అప్పుడే అనుకున్నాను చాలా టాలెంటెడ్. అంటే జనరల్గా అది బుక్లో ఎక్కడా లేదు. నేను కూడా అలాంటి అంటే ఆ మెథడ్ను కానీ అలాంటి ప్రాబ్లం కానీ నేను ఎక్కడ చెప్పలేదు. కానీ అయినప్పటికీ సుహాసిని చేసింది. ఎప్పుడే అనుకున్నా అబ్బో చాలా క్రియేటివిటీ ఉంది, సక్సెస్ అవుతుంది అని అనుకున్నా. అంటే సరే చాలామంది బాగా చదివేవాళ్ళు, సుహాసిని కావచ్చు, బాలరాజు కావచ్చు, సప్న, చాలామంది మీ బ్యాచ్లో చాలామంది విద్యార్థులు చదివే వాళ్ళు ఉన్నారు, చదివిండ్రు. అందుకే మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు మీరందరూ కూడా సక్సెస్ అయ్యారు, చాలా సంతోషం. మరి మళ్ళీ ఒకసారి ఏంటంటే మమ్మల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు అందరూ కూడా బాగుండాలి, మీ పిల్లలు కూడా మంచి స్థానాల్లో ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీరు వింటుంటాడు పాటలు, చాలా పాటలు పాడింది రామునిపట్ల. లావణ్య అని ఆమె కొన్ని రోజులే వచ్చింది పాడుతుంది. మీరు యూట్యూబ్లో కొడితే సింగర్ లావణ్య అని వస్తుంది. ఈరోజు ఆ అమ్మాయి మంచి పొజిషన్లో ఉంది. కాబట్టి పిల్లలు ఏ రంగంలో ప్రతిభ కనిపిస్తారో అదే రంగంలో ఉంచాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే సార్ ఇప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్, పద్మ కొడుకు వాళ్ళ అమ్మని చూస్తాను, చదువు అంటావు కదా మమ్మీ సాధువు చెప్తాడు, అది ఇప్పుడే మీరు నాకు చెప్తున్నారు అని అంటున్నాడు. మీరు రాగానే పిల్లలకి రాగానే పాలు స్నాక్స్ తినిపించారు, వాళ్ళ అమ్మకి చెప్తాను చూడు అని చెప్పి అమ్మకి ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాడు. సో కాబట్టి పిల్లలందరికీ నేను 1-2 సార్లు రజితతో కూడా అన్నాను, పిల్లలు ఏ రంగంలో రాణిస్తే వాళ్ళ పాప మంచి కళాకారిని, మంచి నాట్యములో ఉంది. రజిత అంటది లేవే అక్షరం నువ్వు అట్లా చెప్తావేంది అని అంటది. కానీ సార్ చెప్పింది నిజం. అంటే పిల్లలు ఏ రంగమైనా పర్లేదు, అందులో నెంబర్ 1 అయ్యేట్టుగా చూడడం మన బాధ్యత. అంతే తప్ప మనం చదివే ఫుడ్ పెట్టదు కదా కడుపుకి. ఏ కళలో ఉన్నా ఆ కళలో ఇప్పుడు మనం 2003 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు గోనపల్లి సంబంధించిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన సహోదరులు రాజిరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అలాగే రవీందర్, లక్ష్మీ నర్సయ్య, ఇంతకుముందు సార్ వెళ్ళిపోయిన సత్య సార్ కూడా ఆల్మోస్ట్ మా కూలీ లాగానే, ఎందుకంటే పక్కనే పిఎస్ ఉంది కాబట్టి. తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా నిర్వహించుకుంటున్న మా విద్యార్థులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇది చాలా ట్రెండీగా ఇప్పుడు ఎక్కువ బాగా ట్రెండ్ నడుస్తుంది. మీరు రేపు ఉదయం పేపర్లో చూడండి, కనీసం ఒక 10 ఫోటోలన్నా వచ్చి ఉంటాయి డెఫినెట్గా. మీరు చూస్తూ ఉండండి, ఎవ్రీ సండే ఏ ఒక్క సండే కూడా ఫ్రీగా వెళ్ళట్లేదు. ఎందుకంటే లాస్ట్ సండే నేను సేమ్ ప్రోగ్రామ్ నాకు రామ్సాగర్లో ఉంది, ఇప్పుడు కూడా రామ్సాగర్లో ప్రోగ్రామ్ నడుస్తుంది. అక్కడ మా పిల్లలు ఈ సండే కూడా పిలిచారు, కానీ ఇక నేను ఇప్పుడు అటు ఆంధ్రా ఇప్పుడు గోనెపల్లికి పోతాను. నేను రామ్సాగర్ ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి మేము పెద్ద గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు. నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు రాజిరెడ్డి సార్ నేను ఒకటిసారి అపాయింట్మెంట్ 96లో అట్లా ఏ 3rd లోనో 4th లోనే ఉండుంటారు.
వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. లాస్ట్ సండే కూడా ఒకటి సీనియర్ బ్యాచ్ చేసి 8th క్లాస్ వాళ్ళ దానికి వెళ్ళినాం. సో మొత్తం ఇదే ఇక సండేస్ వచ్చినాయంటే ఆత్మీయ సమ్మేళనాలు మంచి సంస్కృతి ఎక్కడికి వెళ్ళి అడాప్ట్ అయిందో అర్థం కాలేదు. కానీ దాని లాస్ట్ ఇయర్ నుంచి రాజిరెడ్డి సార్ చెప్పినట్టు ఒక 7-8 ఇలాంటి కార్యక్రమాలకే వెళ్తున్నాం. ఇప్పుడు సీనియారిటీ క్రమంలో మాకు రామ్ సాగర్ తర్వాత నేను పనిచేసిన జంగపల్లి నుంచి వచ్చినాయి. జంగపల్లి తర్వాత ఇక నెక్స్ట్ మేము హెడ్ మాస్టర్గా పనిచేసిన అవి ఆ స్కూల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏదేమైనా ఒక 21 సంవత్సరాలు 21 ఇయర్స్ సెలబ్రేషన్ చాలా మంచి మెమరీస్ని మళ్ళీ మాకు ఒకసారి పరిచయం అగైన్. ఇక ఎందుకంటే కొత్త స్మృతి పదంలోంచి కొంత తొలగిపోవచ్చు, బట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోగలిగే భాగ్యం మాకు కూడా అది కలిగింది అనిపించి మేము కూడా మిమ్మల్ని చూసి అందరినీ నేను అందుకే ఇంతమంది ఈ బ్యాచ్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నట్టు నాకు గుర్తులేదు. అమ్మాయిలు ఇంతమంది ఉన్నారా అనిపించింది. ఏదో 4-5 స్ట్రైకింగ్గా ఉండే బాయ్స్ ఉన్నట్టు గుర్తుంది. కానీ సో మొత్తం మీద మంచి ఇందాకే రాజిరెడ్డి సార్ చెప్పినట్టు సోదరుడు చాలా అగ్రెసివ్గా పనిచేసే నంబర్ 1 చిన్న కోడూరు మండలంలో నంబర్ 1 టీం అంటే గోనిపల్లి. ఇప్పటికి కూడా డెఫినెట్గా చెప్పగలుగుతా మా లైఫ్ టైంలో మా ఈ కెరీర్లో గోనెపల్లిలో చూసినంత బాగా సక్సెస్ రేటును కానీ మంచి టీమును కానీ మా టీం మంచిగా ఉండే, మా పిల్లల టీం బాగుండే. ఏ విధంగా చూసినా అప్పుడు పిల్లలు బాగా చెప్తే విన్నారు. ఇప్పుడులాగా సోషల్ మీడియా ఇదంతా లేదు కదా. చాలా కొడితే పడ్డరు, కొట్టినా తనినా ఏ చేసినా పడ్డరు. అంటే ఇప్పుడు కూడా పడుతుంది కానీ కొంత అంత యాక్సెప్టెన్సీ లేదు, తగ్గిపోయింది. యాక్సెప్టెన్సీ తగ్గిపోయింది ఈ సోషల్ మీడియా ప్రభావం అయితేనేమి. సో అప్పుడు మేము ది బెస్ట్ టీం చిన్నకోడూరు మండలంలో దాదాపు 16 హై స్కూల్ ఉండే మంచి టీం ఏదంటే గోనెపల్లి. ఏ పార్టిసిపేషన్కి వెళ్ళినా మనమే నంబర్ 1గా వచ్చేది. చిన్నకోడూరు మండలం ఏది నిర్వహించినా మనమే నంబర్ 1. గోనెపల్లి 5 విద్యార్థులు కావచ్చు లేదా ఉపాధ్యాయులు కావచ్చు. అట్లా చాలా బాగా మా టీం కూడా అప్పుడు చాలా చక్కగా అందరం మంచి కోఆర్డినేషన్తో పనిచేసినాం. బెస్ట్ టీం ఫర్ ఎవర్. ఇప్పటికి కూడా మా కెరీర్లో ఇంత మంచి టీము అప్పుడు మళ్ళీ అంటే మేము హెడ్ మాస్టర్లు ఇక్కడ నుంచి గోనెపల్లి నుంచి రాజిరెడ్డి సార్ నేను ఇద్దరం హెడ్ మాస్టర్లుగా ప్రమోట్ అయ్యి వెళ్ళిపోయినాం. తర్వాత కూడా మాకు ఇంత మంచి టీము అపియరెన్స్ ఎక్కడ కనిపించాలి అంటే ఈ సక్సెస్ని కానీ అట్లా. సరే రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఇప్పుడున్న పిల్లలు కూడా సక్సెస్ అయితే అవుతుండొచ్చేమో, బట్ ఇదే బాగా మెమరీ. ఇప్పుడు స్మృతి పదంలోనైతే ది బెస్ట్ టీమ్ ఫ్రమ్ గోనెపల్లి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ద బెస్ట్ అండ్ బెస్ట్ టీమ్ గోనెపల్లి. మా టీం అయినా మా ఫాలోవర్స్ టీం అయినా. ఓకే ఓకే థ్యాంక్ యూ బేటా అని అంటే నేను చెప్తాను. మా వరకు అయితే ఫీడ్బ్యాక్ అదే ఉంది. మా టీం చాలా బాగా పనిచేసాం. దాదాపు అందరం ఇందాక సార్ చెప్పినట్టు మీ ఏజ్లో ఇప్పుడు మీరున్న ఏజ్లో అప్పుడు మేము ఇక్కడికి వచ్చి పనిచేసినాం. ఇక ఏది ఇది కాదు ఇది లేదు అనే సమాధానం మన దగ్గర లేదు. అవుట్ రైట్ ఎట్లా అంటే అట్లా పనిచేసినాం. ఇందాక చెప్తున్నాడు వాలీబాల్ కోర్టు కూడా 6:30 దాకా కూడా మేము ఆడేది ఇక్కడే. ఒక జత టీషర్ట్లు ఇక్కడే పెట్టుకుని వాలీబాల్ ఆడేది 6:30 వరకు. అంటే చాలా డెడికేటెడ్గా కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. కాబట్టే ఇవాళ మీ ఫేస్లలో ఇంత ఆనందం చూడగలుగుతున్నాం అని నేను అనుకుంటున్నా. చాలామంది సక్సెస్ఫుల్ బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. గోనెపల్లిలో మొత్తం 7 బ్యాచ్లు ఉన్నాయి. 2-3 బ్యాచ్లకు వచ్చినాం ఇప్పటికి. చాలా బాగా గడిచిన కాలం చాలా బాగుండేది. ఇక ఆ తర్వాత మేము ఇప్పుడు పనిచేస్తున్న స్కూళ్ళల్లో చాలా ఈవెన్ మన హై స్కూల్లో కూడా స్ట్రెంత్లు అన్నీ చాలా పడిపోయినాయి. చాలా తక్కువ. అసలు చిన్నకోడూరులో ఒక చిన్నకోడూరు గోనెపల్లి తప్ప అసలు చిన్నకోడూరు మండలంలో ఏ స్కూల్లో కూడా ఒక 100 స్ట్రెంత్ కూడా లేదు. ఘోరంగా స్ట్రెంత్లు ఉన్నాయి. అప్పటికిప్పుడు చాలా మారిపోయింది. ఇందాక మనకు బాలరాజు కానీ వీళ్ళు చెప్తున్నట్టు మీరు 10వ తరగతి స్నేహం నిజానికి చాలా గొప్పది. బాగా అందరు కూడా మీరు మంచిగా అనిపించింది. అదొకటి మీరందరూ కలిసి మీ క్లాస్మేట్ను ఒక లైఫ్ని సేవ్ చేయడానికి ఎంత అంటే మంచి కోఆర్డినేషన్ చేసి మల్లేష్ని అట్లా లైఫ్ సేవ్
అది చాలా మంచి 10వ తరగతి వరకు ఉండే స్నేహం చాలా గొప్పది. మళ్ళీ దొరకరు ఇంత మంచి స్నేహితులు. ఎందుకంటే కపటం లేకుండా నిష్కల్మషంగా కొట్టుకున్నా తిట్టుకున్నా ఏది చేసినా ఇప్పుడు కొట్టుకుంటే తిట్టుకుంటే అమ్మ వాడు కొట్టినాడు సంగతి తర్వాత చూసుకున్నాం అంతేనా. వాడు తిట్టి మాట్లాడితే కూడా దానికి పదార్థాలు తీసుకుంటారు వేరే. అప్పుడు అవి ఏమి ఉండవు. ఒకరోజు ఇవాళ తిట్టుకుంటారు, రేపు ఉదయం కలిసిపోతారు. సో అప్పటి స్నేహాలు చాలా గొప్పవి. మీరందరూ కలకాలం ఇలాగే స్నేహితులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎప్పటికీ మీరు ఇదే స్నేహంతో మెలగాలి. చాలా బాగుంటుంది. ఇంత మంచి స్నేహితులు మీకు మళ్ళీ దొరకరు. 10వ తరగతి లోపు ఉండే స్నేహితులు మళ్ళీ దొరకరు బిడ్డ. చాలా గొప్ప స్నేహం ఉంటుంది. అలాగే బాలరాజు తీసుకొచ్చిన ప్రతిపాదన కూడా చాలా బాగుంది, మంచిగా అనిపించింది. 100 రూపీస్ నథింగ్. ఏ బయటకు పోయితే సిద్దిపేటకు పోయేస్తే 100 రూపాయలు పెట్రోల్ అయిపోతుంది కదా. 100 రూపాయలు కానీ ఇట్ కెన్ సేవ్ అవర్ ఫ్రెండ్స్. మీకు నేనేమంటున్నా అంటే మీరు ఉదయం మీరు చదువుకున్న మీరు పెరిగిన ఊరికి చేయాలి. ఊరు మనకిచ్చింది. ఊరిలో పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటిది. ఊరి కోసం చేయొచ్చు, స్కూల్ కోసం కూడా చేయొచ్చు. కానీ అన్నిటి ప్రోగ్రాంలకు వెళ్తున్నాయి కదా. మా 10th క్లాసు బ్యాచ్ను ఎవరైనా పిలుస్తారేమో అని చూస్తే ఎవరు అంటే పిలుస్తారు. నేను వెళ్తామన్నా ఎవరు నాకు అంత కనెక్షన్ లేదు. కారణం ఏంటంటే నేను ఒక తరగతి ఒక చోట ఒక దగ్గర చదవాలి, అది బాధ. మా నాన్న ఎక్కడ పని చేస్తే అక్కడ జంప్ షిఫ్టింగ్ అవ్వకుంటూ వెళ్ళిన. కాబట్టి 5వ తరగతి వరకే మా ఊర్లో, 6వ తరగతి వేరే ఊర్లో, మళ్ళీ 7 ఒకటి వేరే ఊర్లో, తర్వాత 8 ఇంకొక ఊర్లో, 9, 10 ఇంకో ఊర్లో, ఇంటర్మీడియట్ ఒకటి సిద్దిపేటలో 2 సంవత్సరాలు వరుసది. మళ్ళీ డిగ్రీ 2 ఇయర్లు 2 ఇయర్స్ వేరే దగ్గర చదివి ఫైనల్ ఇయర్లో. సో నాకు అసలు ఏ స్థాయిలో కూడా గెట్ టుగెదర్ చేయగలిగే ఫ్రెండ్స్ లేవు. ఏ స్థాయిలో కూడా గెట్ టుగెదర్ చేయగలిగే ఫ్రెండ్స్ లేవు. ప్రతి బ్యాచ్కి షిఫ్ట్ అయిపోయినా. కాబట్టి ఆటోమేటిక్గా నేను అంటే ఫ్రీగా రారా పోరా మీరు పోవే అని పిలుచుకుంటారు చూడ. అలాంటి మిత్రత్వం కేవలం 10th క్లాస్ వరకే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్ అది రాదు. ఇంటర్మీడియట్ 80% రాదు. డిగ్రీలో రారా అని పిలుచుకునేంత దగ్గరతనం ఉండదు. 10th క్లాస్ వరకే ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ నేనేం చెప్తున్నట్టే మీ అందరికి కూడా చాలా స్నేహితులు చాలా గొప్ప. స్నేహితం మళ్ళీ దొరకదు. మీరు స్నేహితులు ఇలాగే 10 కాలాల పాటు అందరూ కలిసిమెలిసి ఉండండి. ఇంకో 10 ఇయర్స్ తర్వాత 31 ఇయర్స్కి చేయండి, 41 ఇయర్స్కి చేయండి. వీలుంటే మమ్మల్ని కూడా పిలవండి, తప్పకుండా మేము వస్తాం. 31 ఇయర్స్కి చేసుకో చెప్తున్నా, పాసిబుల్ అయితే కూడా 41 ఇయర్స్ ఆ మెమరీస్ చాలా బాగుంటాయి. అవి జీవితంలో ఒక మంచి బూస్ట్ ఇస్తుంది, లైఫ్కి ఇది బూస్ట్ ఇస్తుంది. ఇందులో చాలామంది ఇప్పుడు మా అర్చన దేవరాజ్ చెప్పినట్టు ఆస్పిరెంట్ ఫోన్ అంటుంది సార్ మా అమ్మాయి ట్రిప్లెట్ వస్తుంది అన్న, కానీ ఫోన్ అంటుంది. ఎందుకంటే క్రికెట్ ఆడుకుంటా సార్ నేను. అరే నాకు షాక్ అయిపోయిన ఒక్కసారి. క్రికెట్ ఆడుకుంటావా, ఎప్పటి నుంచి ఆడుతున్నావు మనం అంటే నిజంగానే ఆమె లైఫ్ గోల్ ఏమో క్రికెటర్గా కెరీర్గా ఎదుగుతుందేమో అని అనుకుంటా. ఒక 2 నెలలు అవుతుంది సార్ అంటే నువ్వు ఇమ్మీడియట్గా కట్టెట్టుకుని ఇమ్మీడియట్గా ఈ క్రికెట్ ఆడుకోపో. నువ్వు క్రికెట్ ఆడుకో కానీ ట్రిపుల్-8లు ఆడు, ట్రిపుల్-8లు ఆడు. నువ్వు మొన్న 1-2 నెలలు కాలేదు క్రికెటర్ అంటే. క్రికెట్ అంటే ఏందనుకుంటున్నాము, చాలా రేరెస్ట్ కెరీర్, అది చాలా టఫెస్ట్ కెరీర్ కూడా. ఎందుకంటే మన ఊర్లోంచి ఎవడైనా పోయి రంజీలు ఆడంగా చూసినాం రమ్మ చెప్పండి. ఒక జిల్లా టీంలో ఆడిన నన్ను చూసినామా? క్రికెటర్ వెనుక ఎన్ని రాజకీయాలు ఉంటాయి, ఎంత పెద్ద కథా కమాంశం ఉంటుంది. చాలా కాస్ట్లీయెస్ట్, ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ ఇదేంది బాగా సెటిల్మెంట్ కాదు అసలు. లేట్ అయినా సరే సెటిల్మెంట్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక క్రికెటరు స్టేట్ టీంలో ఆడడం అసాధ్యం, చాలా కష్టం. స్పోర్ట్స్ మెన్గా కెరీర్ ఎంచుకోవడం చాలా చాలా టఫెస్ట్ కెరీర్. అది అంత ఈజీ కాదు, ఆశ్రమసి కాదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో మన హ్యాబిట్ ఉంటే ఆడుకోవడం వేరు. మేము ఏదో వాలీబాల్ ఆడతాం, గడిచి 2 గేమ్లు ఆడితే రిలాక్స్ అవుతాం అనుకుంటే ఆడుకోవచ్చు. అదే కెరీర్ అయితే బాగా ఇబ్బంది. సో మీ పిల్లల్ని చదివించండి. నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ కెరీర్కి ఇలాంటి హెల్ప్ చేయండి. అంటే వాళ్ళు మంచి భరతనాట్యం నేర్చుకుంటాం, వైనాట్ వాళ్ళని ప్రోత్సహించండి. భరతనాట్యం నేర్చుకోండి. ఎప్పుడైనా వేదికలు వేదిక ఎక్కడైనా దొరికితే మా అమ్మాయి కూడా భరతనాట్యం చేస్తున్న వీడియో అని మీ ఫ్రెండ్స్కి అందరికి పంచుకోండి. అంతేనా? దట్స్ ఎనఫ్. అది సరిపోతుంది, మనసుకు స్వాతంత్రం ఇస్తుంది, అట్లా రిలాక్స్ కావచ్చు. కానీ భరతనాట్యాన్ని కెరీర్గా తీసుకున్నాం అనుకోండి చాలా కష్టం. రాజుగారు సార్, రాజబాబా గారు సార్, నరసింహ సార్, మేము అక్కడ కూర్చున్నాం. అంటే ఈ పాఠశాలలో పనిచేసిన టీచర్స్ అందరూ ఉన్నారు,
బట్ ఈ సార్ వాళ్ళు మాత్రమే మా పార్టీ అని చెప్పేసి అక్కడ కూర్చుండదు. మీకు గుర్తుందో లేదో సార్. ఇంకోటి, నేను 24 ఇయర్స్ 24-20 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్సీ రఘువతన్ రెడ్డి సార్ మన మండల ఎంఈఓ సార్ ఎంత గర్వంగా నన్ను మండలంలో ఉన్న ప్రతి అధికారికి మా గోనెపల్లి అమ్మాయి కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ని పరిచయం చేసింది. అప్పుడు గోనెపల్లి అనే పదము ఎంత గట్టిగా ఉండేదంటే నా మనసులో ఎక్కడ చెప్తే ఏముందంటే గోనెపల్లి అని చెప్పేది అన్నట్టు. అంటే ఆ బలం అనేది మీ వల్లనే వచ్చింది సార్. ఇది మీరు చెప్పేది నిజం. థ్యాంక్ యూ సార్. I would like to say good evening all of you. My name is M. Narasimha Reddy. At present I am working at ZPHS Ponnal. Yeah. ఈరోజు మన గోనపల్లి గ్రామ పాఠశాల లోపల ప్రైమరీ స్కూల్ ప్రిన్సెస్ లోపల ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము 2003వ బ్యాచ్ ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి మా విద్యార్థులు మరియు అప్పుడు మేము మీకు ఇక్కడ విద్యాభక్తులు నేర్పినటువంటి గురువులైనటువంటి మాకు ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి సోమరాయం సార్ మరియు ఇతర ఉపాధ్యాయ మిత్రులు రాజిరెడ్డి సార్ గారు, ప్రభాకర్ రెడ్డి సార్ గారు మరియు జనార్దన్ రెడ్డి సార్, ఫణీంద్ర సార్, రాజేశ్వర్ సార్, పిహెచ్ సార్, అరుణాథ్ సార్, వివిధ ఉపాధ్యాయ మళ్ళీ 2 పంతులు ఉంటుంది మనకు తెలుగులో. అప్పుడు మీకు వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు కానీ కృష్ణమాచార్యులు సారు, తర్వాత లక్ష్మణాచార్యులు సార్ వాళ్ళు తెలుగు బోధించేవాళ్ళు. మరి ఇలా నేను ఇక్కడికి యాక్చువల్గా నేను ఎస్జిటి నుంచి వెళ్ళి ఎస్ఏగా ప్రమోషన్ తీసుకొని ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకొని ఇదే స్కూల్కు ఫస్ట్ టైం ఇక్కడనే వచ్చాను. అంతకుముందు ఎస్జిటిగా చేశాను. 2002 నవంబర్ 1 నాడు నేను ఇక్కడ రిపోర్ట్ చేశాను ఈ గోనపల్లి లోపల. 2002 నవంబర్ 1. మరి అప్పుడు మీరు 10th అంటే మీరే నాకు ఫస్ట్ 10th బ్యాచ్. ఇక నవంబర్లో వచ్చినాం కాబట్టి ఎండింగ్ అంటే ఇయర్ ఎండింగ్ నవంబర్ డిసెంబర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి వెళ్ళి ఫిబ్రవరి నుంచి వెళ్ళి మొత్తం ఎట్లా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ విధంగా అంటే ఎక్కువ మీతో నేను అంటే చెప్పేటువంటి సమయం నాకు దొరకలేదు. ఆ ఉన్న సమయంలో నేను అనగా అంటే నవంబర్ టు మార్చ్ ఎండింగ్ వరకు, ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, మార్చిలో అవుతాయి ఎస్ఎస్సి ఎగ్జామ్స్. అప్పటి వరకు నేను మీకు ఇంగ్లీషు చెప్పాను. సరే, ఆ పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు చక్కటి ప్రతిభను చూపించారు. ఎప్పుడు కానీ క్లాస్ లోపల కొంతమంది విద్యార్థులు ఎట్లా అంటే ఐడెంటిఫై అవుతారు. మనం క్లాసుకు పోగానే ఏ టీచర్ కానీ క్లాస్ లోపల కొంతమంది విద్యార్థులను చూడంగానే వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి కావచ్చు, ఆ ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేస్తాం మనం ఏది కానీ ఎట్లా స్కాన్ చేస్తామో టీచర్ కూడా క్లాస్లోకి పోయిన తర్వాత స్టూడెంట్స్ని స్కాన్ చేస్తారు. ఎవరి టాలెంట్ ఏంది, ఎవరు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఉన్నారు, మరి ఎవరికి ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి అనేది ప్రతి జాబ్ లోపల ప్రతి ప్రొఫెషన్ లోపల కూడా వారి వారి స్థాయిలను బట్టి చూసుకుంటూ ఉంటారు. అలా గమనించినప్పుడు నాకు ఇక్కడ అంటే ఇప్పుడు అంటే ఏదో ఇక్కడ ముఖస్థుతి కాదు, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతమంది విద్యార్థులు చక్కటి ప్రతిభా పాఠవాలు కలిగి ఉండి మంచి అంటే ఎలా చెప్తే అలా నేర్చుకునేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి విద్యార్థులు ఈ బ్యాచ్ లోపల కొంతమంది ఉండి అందుకనే వాళ్ళు మంచి సక్సెస్ లోపల ఉన్నారు. ఎక్కడ కానీ మనం రాణిస్తాం. ఏదో సగం మనసు అక్కడ పెట్టి సగం ఇంకో దగ్గర పెడితే మనం ఇక్కడ రాణించము, అక్కడ రాణించము. కాబట్టి మనం ఏ ఉద్యోగం చేయని, ఏ పని చేయని, ఆయన కలెక్టర్ కానీ లేదా అటెండర్ కానీ అది చేసే వృత్తి ధర్మాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. వృత్తి ధర్మం మీద మనకు నిబద్ధత ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మరి మనకు అంటే ఇక ఇంగ్లీష్ లోపల నేను చెప్పినప్పుడు అప్పుడు మనకు ఒకటి పోయం ఉండేది 10th క్లాస్ లోపల, అన్రిటర్న్ రిజిస్ట్రీ అని. మీకు గుర్తుందో లేదో ఒకటి పోయం ఉండే అండర్స్టాండ్ ఈచ్ ఫర్ ఈజ్ ఓన్ యాజ్ రిమెంబరింగ్ అండ్ లిస్ట్ ఆఫ్ లవ్లీ థింగ్స్ అని ఫస్ట్ లైన్ అందులో ఉండే. మరి అలా ప్రతి వ్యక్తి జీవితం లోపల మనం కొన్ని అన్రిటర్న్ రిజిస్ట్రీస్ అనేవి ఉంటాయి. అంటే మనం ఎక్కడ రాసి పెట్టుకోం, ఇక్కడ కానీ గోడ మీద కానీ మనం ఇంత దూరం మీద కానీ సరం మీద కానీ ఎక్కడ రాసి పెట్టుకోం, కానీ మనకు అవి ఉంటాయి అన్రిటర్న్ రిజిస్ట్రీస్.
అట్లాంటి అన్డిజైన్ రిజిస్ట్రేషన్ మాకు ఈ గోనపల్లి లోపల చాలా ఉన్నాయి. ఇక్కడ పనిచేసినటువంటి 7 years పనిచేశాను నేను ఇక్కడ. సార్లు కూడా అప్పుడే ప్రమోషన్ మీద హెచ్ఎం ప్రమోషన్ అయ్యారు. నేనేమో జనరల్ ట్రాన్స్ఫర్ లోపల అండ్ లాంగ్ స్టాండింగ్ మీద నేను ఇక్కడి నుంచి బక్రీచేపల్లికి వెళ్ళాను. ఆ 7 years పీరియడ్ లోపల ఇక్కడ ఆ 7 batchestతోని మేము చెప్పినటువంటిది మేము వాళ్ళని తిట్టవచ్చు, కొట్టవచ్చు, బుజ్జగించవచ్చు, ఒకసారి కోపం వచ్చినా కూడా ఇంకోసారి దగ్గర తీయచ్చు. కొంతమంది పిల్లల్ని అయితే ఒక బ్యాచ్ ఉండే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా, స్కూల్ దాకా డబ్బల పండు చుట్టూ ఆడుకుంటూ కూర్చుంది వెనుక. ఆ డబ్బల పండు ఆడుకుంటూ కూర్చుంటే కట్టె పట్టుకొని రివాల్వింగ్ గేట్ ఉండే, ఆ గేట్లకి వెళ్ళి పోగానే చూసి మేము వాళ్ళ ఎమ్మడి ఉరికి పట్టుకొచ్చి మరీ క్లాస్లో కూర్చుని పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా అనేక మెమొరీస్ ఉన్నాయి. అంటే అవన్నీ గుర్తు చేసి మళ్ళీ ఒకసారి మీరు అంతా కలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ గణేష్ కానీ లేకపోతే బాలరాజు కానీ కొంతమంది దేవరాజు కానీ చాలామంది విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తుంటే కొద్దిగా గ్రౌండ్లో బాగా యాక్టివ్ ఉండేవాళ్ళు. గ్రౌండ్లో యాక్టివ్ ఇంట్లో కూడా చాలామంది అమ్మాయిలు కూడా గ్రౌండ్లో, నాకు కూడా నేను గ్రౌండ్లో అంటే నేను చాలా ఇష్టపడతాను, గేమ్స్ నేను చాలా ఇష్టపడతాను. అయితే పీఈటీ సార్ నాగేశ్వర్ సార్ ఉన్నా కూడా నేను అడ్వాన్స్ అయ్యేటాను గేమ్స్ అంటే గ్రౌండ్కి వచ్చేవాళ్ళు. అంటే నేను ఆల్రెడీ ఇదివరకు ఎక్సర్సైజ్ అంటే కొంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసిన కాబట్టి నాకు గేమ్స్ మీద ఎక్కువ మమకారంతో ప్రేమతో ఉంటుంది. ఇక ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఇదివరకు కనుక మన పెద్దసార్లు వీళ్ళు ఇప్పుడు అంతా పెద్దసార్లు ఏదైతే చెప్పిందో మీకు అది అక్షర సత్యాలు. ఏది కూడా అందులోపల మనం విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను రివీల్ చేయలేసుకోలేదు, చెప్పినాయే మళ్ళీ నేను చెప్పడము ఎందుకని చెప్పి ఒకటే మాట లోపల వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మీరు అక్షర సత్యంగా మీరు పాటించండి. తప్పకుండా కొత్తపూరు సేవలు అక్షర కానీ లేకపోతే దేవరాజు కానీ ఇంకెవరెవరైతే గవర్నమెంట్ సర్వెంట్గా ఉండడానికి అంటే రావడానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా 100% మీరు కాన్ఫిడెంట్తో మీ యొక్క ఎగ్జామ్స్ కానీ మీ యొక్క సిలబస్ కానీ ప్రిపేర్ కానీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది అంటే ఎవరైతే డిఎస్సికి అపియర్ అయినందుకు ఆస్పిరెంట్స్గా ఉన్నారో వాళ్ళు మార్కెట్లో ఉన్న నోట్స్ను ప్రిఫర్ చేయకుండా సెల్ఫ్ నోటింగ్ ఉండాలి. సెల్ఫ్ నోటింగ్ ఉంటే ప్రతి నూక్ అండ్ కార్నర్ అంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాం అనుకో, ఆ టెక్స్ట్ బుక్ లోపల ప్రతి చాప్టర్ను మనం చదవాలి. చదివి అందులో నుంచి డిఫరెంట్ యాంగిల్స్లలో సెల్ఫ్ మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని మనమే సెల్ఫ్ నోటింగ్ చేసుకోండి. 100% మనం టార్గెట్ రీచ్ చేస్తాం. నువ్వు ఎక్కడో మార్కెట్లో ఈ సిరీస్ ఆర్ఈ సిరీస్ తెచ్చుకొని ముందు చేసుకొని నువ్వు ఎన్ని సిరీస్లు చేసినా కూడా నీ సిరీస్ అన్నీ ఉంటుంది. ఖచ్చితంగా మనం శ్రమించండి. ఒక 3-4 ఏళ్ళు వ్యవసాయం చేసుకోవాలి కంప్లీట్గా. వ్యవసాయం 1984లో 17 అయిపోయింది కదా లైట్ బంద్. వ్యవసాయం లోపల అన్ని పనులు చేసిన, టోటల్ మూట కొట్టినా, నాగలు దున్నా, గొర్రె కొట్టినా, నార్మల్ చేసిన, ఏ టు జెడ్ అన్నీ చేసినాం, టోటల్ పని చేసినాం. దాని తర్వాత 84 లోపల ఒక ఈవినింగ్ టైం లోపల మనకు ప్రాంతీయ వార్తలు రేడియో లోపల ప్రాంతీయ వార్తల తర్వాత ఉద్యోగ వార్తలని వస్తుండే. అప్పుడు ఉద్యోగ వార్తలని చెప్తుండే, ఉద్యోగ వార్తలని వస్తుంది. ఆ రేడియో చిన్న ట్రాన్సిస్టర్ ఇంట్లో ఉంటే ఆ ఉద్యోగ వార్తలలో నోటిఫికేషన్ చెప్తారండి ఈ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు అంటే. అలాంటిది ఒకటి నేను నోట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది ఏంటంటే అండర్ హోమ్ మినిస్ట్రీ పారామిలిటరీ. దానికి మెదక్లో రిక్రూట్మెంట్. ఆ రిక్రూట్మెంట్కి పోయినాం, అలా సెలెక్ట్ అయినాం. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి ఫైనల్ సెలక్షన్కు మద్రాసు పంపారు. మద్రాసు పోయినాం, అక్కడి నుంచి అట్టే ట్రైనింగ్ పంపించేసి ఇక మళ్ళీ ఇంటికి రాలే. అప్పటికి నా పెళ్ళి అయింది. మా ఆవిడని ఇంటికైనా వదిలిపెట్టి నేను పోయింది. అట్లా ఆ మధ్యప్రదేశ్లో అక్కడ ట్రైనింగ్ 1 year కంప్లీట్ అయింది. అక్కడి నుంచి బీహార్ పోస్టింగ్ ఇచ్చింది. బీహార్కి వెళ్ళిపోయినాం. అక్కడికి పోయిన తర్వాత కొన్ని రోజులకు ఏం చేసినా అంటే అక్కడ నేను యాజ్ ఎ ఫీల్డ్ అంటే యాజ్ ఎ ఒక కానిస్టేబుల్గానే రిక్రూట్మెంట్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ అదేంటంటే సిఐఎస్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి పారామిలిటరీ. అందులోపల జాబ్ అయినాక అక్కడ మనం అంటే ఇక వైర్లెస్ ట్రైనింగ్ కోర్స్ అది చేసిన తర్వాత ఇట్లా చేసిన తర్వాత నాకు అప్పుడు మా ఊర్లోకి హాలిడేస్లలో వచ్చినప్పుడు పోయినప్పుడు ఏం చేసినట్టే మాకు మిత్రుడు ఉన్నాడు ఒక రమేష్ రాస్తారు అని చెప్పి గురువు, ఆయన కూడా రిటైర్డ్ గజిటెడ్ మాస్టర్ మా ఊరే. వాళ్ళ తమ్ముడు కూడా మాతో పాటు అక్కడ అపాయింట్ అయ్యి వచ్చినాడు. వాళ్ళు ఏం చేసిందంటే
మీరు ఇక్కడనే ఎందుకు ఆగిపోయినారు, మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయొచ్చు కదా. 10th మాది అప్పుడు ఏంటిది 10th స్టాండర్డే, 10th మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్పంటే 1987 లోపల అప్పుడు ఓపెన్ యూనివర్సిటీ భీమ్రావ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని ఉంది, బ్రావ్ అని. అప్పుడు అందులోపల మళ్ళీ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసిన, అక్కడ సర్వీస్లో ఉండగానే వచ్చిన. అట్లా ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయినాక ఆ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ కామన్ ఉంటాయమ్మా, చాలామంది రాయొచ్చు అట్లా ఓపెన్ యూనివర్సిటీలో కూడా. ఫస్ట్ ఇయర్ కామన్ ఉంటాయి, సెకండ్ ఇయర్ నుంచి ఆప్షన్స్ ఉంటాయి. ఆ సెకండ్ ఇయర్ ఆప్షన్స్లలో ఏంటంటే నేను అప్పుడు స్పెసిఫిక్గా ఇంగ్లీష్ లిటరేచర్ ఈపీపీ అంటారు, ఇంగ్లీష్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అట్లా చూస్ చేసుకున్నాను నేను. దాంతో కంప్లీట్ చేసుకున్న తర్వాత డిగ్రీ లోపల ఆ నౌకరు మొత్తం రిజైన్ చేసి వచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో దాని జాబ్ మొత్తం రిజైన్ చేసి వచ్చింది. రిజైన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాకనే మళ్ళా కరస్పాండెన్స్ బీఎడ్ చేసుకున్నాను. మాది ఎప్పుడు ఎస్ఎస్సి 79 ఎస్ఎస్సి 79 ఎస్ఎస్సి. మాది డిగ్రీ కంప్లీట్ అయింది ఎప్పుడు 1990. నేను 1990లో 84లో అపాయింట్ అయ్యి 90లో 6 ఇయర్స్ తర్వాత రిజైన్ చేసినాను. తర్వాత వచ్చినాక బీఈడీ చేసుకున్నాక మేము 96 దాకా వెయిట్ చేసినాం. 94 డిఎస్సి. అప్పటిదాకా మేము మన నర్మడ హై స్కూల్ లోపల వాలంటీర్గా చేసినాం. 300 రూపాయలకు చేసినాం. 300 సాలరీ, 300కు అక్కడ అంటే అది ఏమైందంటే మనకు చాలా నాలెడ్జ్ ఇచ్చింది. మేడం మీద నాకు కూడా కొన్ని లింకులు ఉన్నాయి. ఎందుకంటే నేను సార్ తోటి రాజరెడ్డి సార్, ప్రభాకర్ రెడ్డి సార్ మరియు నరసింహారెడ్డి సార్, నేను ఇక్కడ నేను అపాయింట్మెంట్ అయ్యే ముందట శేఖర్ సార్ తోటి ఎక్కువ అనుబంధం ఉంది. నేను వాలంటీర్గా అప్పటికి ఇక్కడ మీకు చెప్పేటప్పటికి ఇంకా జాబ్ రాలే, విద్యా వాలంటీర్గా అప్పుడు నా సాలరీ 1000 అంతే. అప్పుడు మీకు చెప్పినప్పుడు ఇక్కడ నాది 2003 మీ బ్యాచ్కు నాకు లింక్ ఉంది. ఎందుకంటే నాకు 2003లోనే జాబ్ వచ్చింది. 2002 డిఎస్సి, 2003లో జాబ్ వచ్చింది. 21 ఇయర్స్. మీకేమో 10th బ్యాచ్, నాకేమో సర్వీస్ 21 ఇయర్స్. అదే అన్నట్టు అప్పుడు సార్లతో అప్పటికే నేను ప్రిపేర్ అవుతున్నా కనుక అప్పుడు సేమ్ సార్లా కాకుండా మీకేమో విద్యార్థిగా మీరు ఉందరు, కానీ సార్లతో మేము సేమ్ వాళ్ళ స్టాఫ్ ఏ విధంగా మాకు కూడా అదే విధంగా సహకారాన్ని అందించారు. అప్పటి నుంచే ఖచ్చితంగా 99% జాబ్ వస్తుందని హోప్స్ కొద్దే ఉన్నాము, చదివినాం, మీకు చెప్పినాం. ఆ పొజిషన్లే ఖచ్చితంగా సాధించి శోధించడం. ఇక్కడనే దగ్గర దాదాపు 21 సంవత్సరాలు, మేడిపల్లి 8 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఇప్పుడు వనసార్లో మేము పోయిన స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు మళ్ళీ వస్తున్నారు, మేము ఆ ఊళ్ళో ఉన్నాం. మేము ఇష్టపెడతలేరు, వాళ్ళు ఇష్టపెడతలేరు. అనసార్ నుంచి పోతే మేడిపల్లి అయిపోయినా, మేడిపల్లి నుంచి పోయిన పిల్లలను అనసార్కి ఇచ్చారు, వాళ్ళ పిల్లలు మళ్ళీ మాకు వస్తారు. మేము పోయిన 5th బ్యాచ్ పిల్లలు వాళ్ళ పిల్లలు మళ్ళీ మాకే తోలుతారు. పోయేటట్లేము. అదే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 13 సంవత్సరాల నుంచి అదే విధంగా అదే స్కూల్లో అదే వాళ్ళ ఊరోళ్ళని మారుతారు, కానీ మేము మారతలేము. ఇక అంతే అయిపోతుంది. 13 సంవత్సరాలు సార్, ఇంకొక స్కూల్ అయితే అయిపోతుంది సర్వీస్ అంతా. అప్పుడు మీకు కాకపోతే వీళ్ళలాగా అప్పుడు సార్లకేమో రెగ్యులర్గా మేము అప్పుడు వాలంటీర్గా ఉండే ఆ యొక్క స్టడీని కంటిన్యూ చేసుకుంటూ జాబ్ సాధించడం జరిగింది. 2002 వరకే మీకు చెప్పినా అనుకోండి, 3లో నేను చెప్పలే. ఎందుకంటే అప్పటికి నేను జాబ్ వచ్చింది వెళ్ళిపోయాను కనుక 8th 9th అనుకుంటా మీకు చెప్పింది. 6th 7th 8th కానీ మీ బ్యాచ్ అప్పటికి ఉందో లేదో కానీ 8th 9thలో నేను చెప్పుకుంటా. 10th అప్పటికి నేను లేను, జాబ్లోకి వచ్చిన కనుక అప్పటి వరకు 2 సంవత్సరాలు. అప్పుడు సార్ ప్రైమరీ స్కూల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. 333 నాది లక్కీ, 333 అపాయింట్మెంట్. 3 మార్చి 3 2003. అయితే అప్పటి నుంచి అప్పటి వరకు ఇక్కడ మీకు పోయించడం జరిగింది. ఆ 21 చూడగానే నాకు కూడా సర్వీసు ఇప్పటికి 22 ఇయర్స్. 2003 కూడా నాకు ఆ యొక్క ఇయర్నే జాబ్ రావడం జరిగింది. అంతవరకు నాకు స్టాఫ్ కూడా శేఖర్ సార్తో ఎక్కువ, సార్ రాకముందే నాకు ఎక్కువ దాదాపు నేను 2000 నుంచి ఉన్నా కనుక సార్కి ఎక్కువ మేము ఉండడం జరిగింది. అదే అప్పుడు మీకు చెప్పడం జరిగింది. కాకపోతే మన దగ్గర నుంచి నేర్చుకున్న దానిలో ఇప్పుడున్న పిల్లలు అప్పటికంటే మేము అనొచ్చులే, అన్నం కొట్టినామా వేరు, కానీ ఇప్పుడున్న పిల్లలు అసలు మేము ఒక గింత అంటే 10 నిమిషాలు పేరెంట్ దొరుకుని వస్తుంది. 10 నిమిషాలు వాళ్ళు ఫస్ట్ ఖచ్చితంగా వినడం లేదు. కాకపోతే మన దగ్గర నేర్చుకున్నది ఏదైనా ఇప్పుడు మన డాక్టర్ దగ్గర పోయిన, ఇంజనీర్ దగ్గర కాదు, కొంతవరకే జ్ఞాపకం ఉంటుంది. అదే టీచర్ని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మన లైఫ్లో ఎప్పటికీ మన దగ్గర నుంచి ఎప్పుడైతే ఎదిగినా కూడా పోలేంది
చదువు ఒకటే మన దగ్గర నుంచి ఎవరు ఎత్తుకోపోలేంది. ఆస్తి సంపాదించవచ్చు, ఏది సంపాదించినా ఏదైనా దొంగలు ఎత్తుకోపోవచ్చు, కానీ ఇదొకటి మాత్రము ఎవరు తీసుకోపోలేదు. మరి మీ పిల్లలకు కూడా చెప్పుకోవడానికి కూడా ఉంటుంది ఆ యొక్క ఎడ్యుకేషన్. అప్పుడు విన్నర్ కనుక, ఇప్పుడు మీరు ఎక్కువ దాదాపు 60-70% విన్నర్ కనుకనే ఈ పొజిషన్లో ఉన్నారు. ఇప్పటి పిల్లలు దాదాపు వినేవాళ్ళు వింటారు, 30%కి వచ్చారు, 70% వినడం లేదు. ఫోన్లు వాళ్ళే అంటారు, పేరెంట్స్ అంటారు, సార్ మా వాడి నేనే మా పిల్లవాడిని కొడతాను, మీరేం సార్ కొట్టేది. అది ఖచ్చితంగా అదే ఎక్కువ వస్తుంది రెస్పాన్స్. అందువల్ల ఇంకా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది కనుక పిల్లలను ఖచ్చితంగా మంచిగా చదివించండి. సరే, ఇప్పటికీ దాదాపు ఈ బ్యాచ్లో ఇప్పుడు ఉన్న మీ ఎంత 58 ఎంత మీ బ్యాచ్ అప్పుడు 10th ఎంతమంది 39-40 అయితే ఇప్పుడు ఉన్న దానిలో దాదాపు మా స్కూళ్ళలో అంత స్ట్రెంత్ లేదు. ఇప్పుడున్న ప్రెసెంట్ మా స్కూల్ మొత్తం ప్రైమరీ స్కూల్లో 67 మంది ఉన్నారు ఒక స్కూల్. అప్పుడున్న ఒక క్లాసు ఇప్పుడున్న స్కూలు. హై స్కూల్లో లేదు ఇప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ హై స్కూల్ స్ట్రెంత్ 27. ప్రెసెంట్ మన 9 పోతే 18 మంది ఉన్నారు. ఇప్పుడు ఇబ్రినార్ హై స్కూల్ స్ట్రెంత్ 18 మంది. 18 మందికి 8 మంది స్టాఫ్, ఒక PHM, ఆ 8లో 6 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నది. అంతే స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అంటే జనరల్ కాదే. విషయం ఏంటంటే మీటింగ్ పెడితే సార్ ఇక పిల్లలు రానివారు బయటప్పుడు లోపల కూడా. అంటే పరిస్థితి కట్టుకుంది. మోడల్ స్కూల్ చేయంగా మొత్తం 100% అటే వెళ్తారు. ఒక్క అడ్మిషన్ కూడా ప్రైమరీ హై స్కూల్ లేదు, 6th క్లాస్ 0 అట్లా అయింది పరిస్థితి ఇప్పుడున్న దానికి. కాకపోతే పిల్లలను మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా ఏ విధంగా స్థిరపడ్డట్టు అందరు దాదాపు 80% స్థిరంగానే ఉన్నారు. మీ పిల్లల్ని కూడా మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క ఈ టీం ఇన్ని రోజుల నుంచి వర్క్ చేసి ఇంత బాగా స్టేజ్ కానీ ఈ అకామిడేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు విల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతి క్షణం Happy days.
మాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా